అందరికీ జై భవానీ అండి. ఈరోజు ఎపిసోడ్లో మనం చూసిన దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమన్నా ఉంటే కనుక, ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ అయింది కదా. ఆయన హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత తను వెళ్ళిపోవడానికి కారణం నేనంటూ యష్మి గారు ఫీల్ అవుతూ ఉంటారు, అంటే బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే నామినేట్ చేశాను, నేను నామినేట్ చేయడం వల్ల ఆయన హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయారని చెప్పేసి ఆవిడ ఏడుస్తూ ఉంటారు. దీని తర్వాత చెప్పుకోవాల్సింది ఏమన్నా ఉంటే, అసలు ఇక్కడ ఆదిత్య ఓం గారు వెళ్ళిపోయినందుకు యష్మి గారు బాధపడుతూ ఉంటే, అసలు మణికంఠ హౌస్ నుంచి ఎందుకు వెళ్ళలేదని చెప్పేసి మిగతా హౌస్ మేట్స్ చర్చించుకుంటూ ఉంటారు. ఎందుకంటే మణికంఠ ఎలా సేవ్ అవుతున్నాడు, ఇతను ఎప్పుడో వెళ్ళిపోవాలి కదా హౌస్ నుంచి, ఎందుకు సేవ్ అవుతున్నాడు అని డిస్కషన్ హౌస్ మేట్స్ అందరూ చేస్తారు. అది సింపతి గేమా, తను మనతో ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు మనల్ని బ్యాట్ చేసి ఆ బ్యాట్ ద్వారా ఒక సింపతి పండి ఆ హౌస్లో కంటిన్యూషన్ అవుతున్నాడు, అసలు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఎలా సేవ్ అవుతున్నాడు అని హౌస్ మేట్స్ అందరూ డిస్కషన్ పెడతారనమాట. ఆదిత్య ఓం గారు బదులు మణికంఠ వెళ్ళిపోతారని అనుకుని ఉండొచ్చు, అంటే అందరూ అని కాదు, కొంతమంది ఈ డిస్కషన్ చేస్తూ ఉంటారు. దీని తర్వాత వచ్చి బిగ్ బాస్ ఏమంటారంటే, ఈరోజు హౌస్ మేట్స్ అందరి జాతకాలు చూడడానికి మణికంఠ ఒక జ్యోతిష్కుడిగా పెట్టి ఒక టాస్క్ పెడతారనమాట. అది మార్నింగ్ మస్తీ అని చెప్పి ఒక టాస్క్ ఇస్తారు. ఇక్కడ మణికంఠ జ్యోతిష్కుడుగా వాళ్ళ జాతకాలు చెప్పాలన్నమాట. దీని తర్వాత బిగ్ బాస్ ఒక్కొక్కరిని కన్ఫెషన్ రూమ్ పిలిచి, మీకు ఎవరంటే ఇష్టం, ఆ ఇష్టమైన వాళ్ళకి సంబంధించి 2 డిష్లు వస్తాయి. ఆ ఇష్టమైన వారికి వచ్చిన డిష్ల్లో ఏదో ఒక డిష్ మాత్రమే తీసుకుని పట్టుకొని ఇవ్వాలి. అది ఎవరినైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో, ఏ హౌస్ మేట్ని అయితే, వాళ్ళకి ఒక మెసేజ్ కూడా వస్తుంది. సో ఒక మెసేజ్, ఒక డిష్ మనం ఇద్దరిలో ఒకరు చూస్ చేసుకుని తీసుకుని వెళ్ళాలా. దీని తర్వాత హౌస్ మేట్స్ అందరు అయిపోయిన తర్వాత, అంటే దీని గురించి డిష్ సంబంధించి అయిపోయిన తర్వాత ఒక స్పాన్సర్ టాస్క్ కూడా ఉంటుంది, అశ్విని హెయిర్ ఆయిల్. దీంతో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది అనమాట. సరే, ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్తే ఫస్ట్ యష్మి కూర్చొని బాధపడుతూ ఉంటారు, ఆవిడ ఏడుస్తూ ఉంటుంది. ఆవిడ ఏడుస్తున్నప్పుడు అక్కడ విష్ణుప్రియ చూస్తారనమాట. అక్కడ యష్మి బాధపడుతుంది, సరేలే వెళ్ళి పలకరిందాం అన్నట్టుగా ఆవిడ వస్తారు. వచ్చి యష్మిని అడుగుతారు, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అంటే, నా వల్లే ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి నేను బాధపడుతున్నా, లేకపోతే ఉందిరు కదా అన్న ఫీల్తో ఆవిడ ఉంటుంది. ఎందుకంటే ఎలిమినేషన్ ఎదుర్కొంటా స్టెప్ బై స్టెప్ ఒక అడుగు నుంచి ఇంట్లోంచి బయటకు పంపించడం అన్నది ఎదుర్కొంటా జరిగింది కదా. సో అందుకే ఆవిడకి ఎక్కువ ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మనకంటే ఎపిసోడ్లో జస్ట్ అలా చూపించారేమో కానీ అది కంటిన్యూషన్ జరిగింది కదా, ఆ లైవ్లో కంటిన్యూషన్ జరుగుతుంది కాబట్టి అది చూసి ఆవిడకి బాధ అనిపించినట్టుంది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ బాగా ఏడుస్తూనే ఉంటుంది. అయితే ఇక్కడ విష్ణుప్రియ గారు ఎందుకు ఏడుస్తున్నా ఓదార్చడానికి బదులు, సరే అయితే నేను నెక్స్ట్ వీక్ నామినేషను ఎవరిని చేద్దాం అనుకుంటున్నాను వాళ్ళు ముందుగానే వెళ్ళిపోతున్నారు, నేనైతే నెక్స్ట్ వీక్ ఆదిత్య ఓం గారు నామినేట్ చేద్దాం అన్నట్టుగా ఆవిడ చెప్తారనమాట. అంటే అంతకుముందు వెళ్ళిపోయిన సోనియా గారు, అంటే నేనైతే నామినేట్ చేద్దాం అనుకున్న వాళ్ళే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆవిడ ఉద్దేశంలో అంటే లాస్ట్ వీక్ అంటే ఈ వీక్ సోనియా గారు చేద్దాం అనుకుని ఉండొచ్చు, ఆవిడ వెళ్ళిపోయింది. ఈ వీక్ ఏమో అంటే వచ్చే వీక్ని మన ఆదిత్య ఓం గారు చేద్దాం అనుకుంటే ఆయన వెళ్ళిపోయారు అన్నట్టుగా ఆవిడ చెప్తూ ఉంటారు. అక్కడ ఆవిడ బాధపడేది ఆయన వెళ్ళిపోయారని, ఇక్కడ ఏంటి నేను నామినేట్ చేద్దాం అనుకున్న వాళ్ళు వెళ్ళిపోయారని ఈవిడ ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడ నుంచి విష్ణుప్రియ గారు వెళ్ళిపోయిన వెంటనే పృథ్వీ వస్తారు. పృథ్వీ వచ్చిన తర్వాత యష్మిని ఓదారుస్తారనమాట. ఎందుకు డల్గా ఉన్నావు అన్నట్టుగా ఆయన అడిగితే, నా వల్ల ఆదిత్య ఓం గారు వెళ్ళిపోయారంటే ఏం ఫీల్ అవ్వకు, డోంట్ వరీ, జరిగిపోయింది అలాగే జరిగిపోయింది అన్నట్టుగా పృథ్వీ గారు యష్మితో చెప్తారు. ఇక్కడ యష్మి మాత్రం ఆదిత్య ఓం గారు వెళ్ళిపోయినందుకు చాలా బాధపడుతూ ఉంటారు. దీని తర్వాత విష్ణుప్రియ, మన నబీలు, మణికంఠ, మిగతా వాళ్ళు అందరూ ఉంటారు, సీత గారు వీళ్ళందరూ, నైనిక అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఏం మాట్లాడతారంటే, యాక్చువల్గా అక్కడ ఏం జరిగింది, 6 మెంబర్స్ కదా, మిడ్ వీక్ ఎలిమినేషన్లో 6 మెంబర్స్ ఉన్నారు. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓటింగ్ ఎక్కువగా ఉన్నదని చెప్పేసి నబీలు, మణికంఠ, నిఖిల్ని సేవ్ అయిపోయి ఈ ముగ్గురునే కదా నుంచోబెడతారు. ఎవరిని, విష్ణుప్రియన, నైనిక అండ్ ఆదిత్య ఓం గారిని. ఇక్కడ ఆదిత్య ఓం గారు హౌస్ నుంచి బయటకు పంపించిన తర్వాత వీళ్ళిద్దరూ మిగిలారు కదా. మిగిలినప్పుడు హౌస్ మేట్స్ అందరి అటెన్షన్ కూడా వచ్చి ఎవరి మీద పడాలి, నైనిక అండ్ విష్ణుప్రియ మీద కదా పడాలి. ఇక్కడ మణికంఠ కొంచెం డల్గా ఉన్నాడని చెప్పేసి అటెన్షన్ మణికంఠ వైపు వెళ్ళిందట. సో అక్కడ ఏం చెప్తా ఉంటారంటే, ఇక్కడ నబీలు, మణికంఠ వీళ్ళందరూ ఉన్నప్పుడు మీ హౌస్ మేట్స్ అందరూ, అంటే ఇక్కడ ఉన్న హౌస్ మేట్ అటెన్షన్ అంతా కూడా వచ్చి మా మీద కదా పడవాలి, ఎందుకంటే మేము సేవ్ అయ్యాం, ఎమోషనల్గా బాధపడుతున్నాం, ఒక పక్క నైనిక కంటిన్యూషన్ ఏడుస్తూ ఉంది కాబట్టి అక్కడికి వచ్చి హౌస్ మేట్స్ అందరూ ఒక దగ్గర తీసుకుని ఏదో ఓదార్పుగా ఏదో చెప్తారని మేము ఆశించాం. కానీ దాన్ని కూడా మణికంఠ తీసేసుకున్నాడు అన్నట్టుగా విష్ణుప్రియ చెప్తారనమాట. చెప్తుంటే అక్కడ మణికంఠ అంటాడు, నాకు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని మణికంఠ అంటాడు. అక్కడ
తన మైండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. తను ఎమోషనల్గా ఒక ప్రాబ్లంలో ఉన్నాడు అన్నట్టుగా అందరూ వచ్చి ఓదార్చడంతో అటెన్షన్ అంతా నువ్వు తీసేసుకున్నావు విష్ణుప్రియ అంటే, దానికి మణికంఠ మధ్యలో ఏమంటాడంటే, నాకు అర్థం కావట్లేదు నా మైండ్లో ఏం జరుగుతుందో, సో నీది కావాలని చేసింది అయితే కాదన్నట్టుగా తను చెప్పుకుపోతుంటే, అబ్బబ్బా మణికంఠ ఇంక చెప్పొద్దు అన్నట్టుగా విష్ణుప్రియ గారు అంటారు. అంటే నువ్వు చెప్పక ఇంకా నీకు అన్నీ తెలిసే చేస్తాను అన్నట్టుగా ఆవిడ అంటారు. దానికి అబ్బబ్బా ఇంక చెప్పొద్దు అన్నట్టుగా అంటారనమాట. ఇక్కడ మధ్యలో నబీల్ మాట్లాడతారు, అలా కాదు మణికంఠ, సైరన్ వచ్చినట్టు నువ్వు అన్నావు కదా, మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది కదా దానివల్ల అన్నట్టుగా, నీకు తెలుసు కదా అంతనే, తెలియలేనట్టుగా అప్పటికప్పుడు షాక్ అయినట్టు నువ్వు ఎలాగ మాట్లాడతావు అన్నట్టుగా అంటే అని అడుగుతూ ఉంటే, నాకు మైండ్కిలో కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో ఆ టైంకి నాకు అర్థం కాలేదు, మీతో చెప్పినా కూడా నాకు అర్థం కాలేదు, అంత వేగా స్ట్రైక్ అవ్వలేదు అన్నట్టుగా మన మణికంఠ చెప్తారనమాట. కానీ ఇక్కడ విష్ణుప్రియ, సీత ఎవరో అందరూ కూడా మణికంఠకి అన్నీ తెలుసు, అదొక సింపతికి ట్రై చేస్తున్నారని విష్ణుప్రియ అంటారు. మణికంఠతో ఏమంటారంటే, నైనికి అంతలా ఏడుస్తుంది కదా, ఈ లోకంలో ఉండు నువ్వు, ఆడియన్స్ కూడా అంటే అక్కడ నైనికే ఏడుస్తున్నప్పుడు వీళ్ళందరూ అవుట్స్మిట్స్ వెళ్ళి అక్కడే ఓదారిస్తే బాగున్నాను, అంటే తనకి ధైర్యం కానీ ఆ అటెన్షన్ అంతా నైనికి మీద కానీ నా మీద వస్తే బాగున్నావు, కానీ ఆ అటెన్షన్ అంతా నువ్వు తీసేసుకున్నావు. సో నువ్వు తీసేసుకుని మొత్తం అంతా నీ సైడే వచ్చారు, మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేదన్నట్టుగా చెప్తూ ఆవిడేమంటదంటే, ఈ లోకంలో నుండు మణికంఠ, నువ్వు వేరే లోకంలోకి వెళ్ళకు, నువ్వు వెళ్తే వెళ్ళో నీతో పాటు ఆడియన్స్ను కూడా నీ లోకంలోకి తీసుకెళ్ళిపోతున్నావు అన్నట్టుగా విష్ణుప్రియ అంటారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు అంటే మనం బయట నుంచి చూసే వాళ్ళకి మణికంఠ గురించి తెలుస్తుంది, తన గేమ్ ఎలాగ ఆడుతున్నాడు, ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లం వస్తే ఎలా మాట్లాడుకుంటున్నాడు, ఎలా సాల్వ్ చేసుకున్నాడు, మనకు ఒక ఆడియన్స్ కనుక ఒక ఒపీనియన్ వచ్చేసింది. కానీ హౌస్ మేట్స్లో మాత్రం ఆ ఒపీనియన్ లేదు, నేను ఏది చేసినా రాంగ్ అన్నట్టుగా వాళ్ళ ఒపీనియన్ ఉంది, హౌస్ మేట్స్ ఒపీనియన్ వేరేగా ఉంది. సో వాళ్ళు ఏంటంటే ఎలా సేవ్ అవుతున్నాడు, ఈ సింపతి యాంగిల్ ట్రై చేస్తున్నాడు ఏమన్న మైండ్ సెట్తోనే హౌస్ మేట్స్ అందరూ ఉన్నారు. అయితే నీతో పాటు ఆడియన్స్ని కూడా నీ లోకంలోకి తీసుకెళ్ళిపోతున్నా అన్నట్టుగా విష్ణుప్రియ గారు అంటారు. సరే అయితే మనీ ఎంజాయ్ చేయమని అన్నట్టుగా విష్ణుప్రియ అంటారు. ఇక్కడ నైనిక అక్కడ ఆవిడ చెప్తుంది, నైనిక ఏడ్చి కప్పకల్లులాగా అయిపోయి, అంటే లోతుకు పోయి అన్నట్టుగా కప్పకల్లులాగా అయిపోయి, సరే నీకు అర్థం కాదులే, తను ఎవరు ఏడ్చినా ఏం చేసినా నీ గేమ్ నీదే, నీ సింపతి నీదే అన్నట్టుగా ఆవిడ మాట్లాడుతూ ఉంటారు. అయితే అన్నిసార్లు అందరూ నీ దగ్గర రావాలని కాదు, కొన్నిసార్లు మిగతా వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాలన్నట్టుగా అన్నట్టుగా విష్ణుప్రియ చెప్తారనమాట. తర్వాత ప్రేరణ, ఇక్కడ ప్రేరణ ఏమంటారంటే, నువ్వు ఒక్కొక్కసారి అలా ఉంటావు తెలియదు, కానీ మ్యాక్సిమం అందరూ కూడా నీకే సపోర్ట్ చేస్తున్నారు కదా అన్నట్టుగా ప్రేరణ కూడా అంటారు. అంటే నా మైండ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా, ఆ టైంకి అలా జరిగింది అన్నట్టుగా మణికంఠ చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ నామినేషన్ సైరన్ ఇచ్చిన తర్వాత మణికంఠ డిస్టర్బ్ అయిపోయాడు అనమాట. మనకి ఎపిసోడ్లో కొంతసేపే కదా చూపిస్తారు, ఆ డిస్టర్బ్ అయినప్పుడు హౌస్ మేట్స్ అందరూ కొంచెం దగ్గరికి వెళ్ళి మాట్లాడడాన్ని వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ఇక్కడ. అంటే ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు, అంటే చైల్డిష్ మెంటాలిటీ టైప్ మణికంఠ, ఆ టైంకి ఏమన్నా జరిగినప్పుడు ఆ మైండ్ టెన్షన్కి ఏంటంటే కంట్రోల్ తప్పి డల్ అయిపోతున్నాడు. ఆ డల్ అయిపోయినప్పుడు మిగతా హౌస్ మేట్స్ వచ్చి అలా కాదు ఏం కాదు నువ్వు ఉంటావు ఇలా ఇది చెప్పడం, అది మిగతా వాళ్ళు అంటున్నారు ఏమంటే, ప్రతిదానికి నీకు ఒక్కడికే కాదు కదా, మిగతా వాళ్ళకు కూడా అలా ఉన్నప్పుడు అవుతుంది అన్నట్టుగా చెప్తున్నారనమాట. అంటే విష్ణుప్రియ చెప్పినా ప్రేరణ చెప్పినా, అంటే ఇక్కడ నైనిక అండ్ విష్ణుప్రియ బయటికి వెళ్ళిపోవాలి కదా హౌస్ నుంచి, ఆ టెన్షన్లో వాళ్ళు ఉంటారు కదా. ఇక్కడ ఆదిత్యవం గారు వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఒక ఎమోషన్లో ఉంటారు కదా, దాన్ని కూడా మన మణికంఠ హౌస్ మేట్స్ని తీసేసుకున్నాడు అన్నట్టుగానే వీళ్ళు చెప్తూ ఉంటారు. అంటే ప్రేరణ అవ్వచ్చు, విష్ణుప్రియన్ అవ్వచ్చు, నైనిక అవ్వచ్చు, సీత గారు అవ్వచ్చు, ఈ డిస్కషన్ అంతా దాని గురించే. అయితే సీత గారు ఏమంటారంటే, ఆవిడ కూడా ఇదే చెప్తుంది, అన్నీ చేస్తున్నాడు చివరికి, అంటే మనం దగ్గరికి వెళ్ళి అతన్ని కన్సోల్ చేసిన తన గురించి ఎన్ని మాట్లాడినా కూడా చివరికి విలన్స్ మనల్నే చేస్తున్నట్టుగా సీత గారు అంటారు. తర్వాత సీత ఆవిడేమంటుందంటే, ఇంకో మాట ఏమంటారంటే, మనం ఇంత చేసి ఇంత ఎఫెక్ట్స్ పెడుతున్న ఉపయోగం ఏముందన్నట్టుగా ఆవిడ మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇంత చేసి ఇంత జరుగుతున్నా, ఇంత ఎలా జరుగుతున్నా, అంటే ఇక్కడ చూడండి నిన్న టాస్క్ ఉంది కదా పప్పీ టాస్క్లోని తను తీసుకోమని అడుగుతారు అనమాట. తన తరపున మీరు ఎవరన్నా ఆడండి అని మనకంటే అడుగుతారు. అడిగినప్పుడు అక్కడ సీత గారు మేము ముగ్గురం ఆడుతున్నాం కదా, నెక్స్ట్ గేమ్లో చూద్దాం అన్నట్టుగా ఆవిడ చెప్తారు. కానీ ఈవిడ ఏమంటుందంటే, ఇంత ఎఫెక్ట్స్ మనం పెడుతున్నా హౌస్ మేట్ థ్యాంక్ యూ అని చెప్పేసి ఒక సింపతి యాంగిల్ ట్రై చేస్తున్నాడు ఆడియన్స్లో. సో ఆడియన్స్ దగ్గర మాత్రం మార్కులు పడుతున్నాయి అన్నట్టుగా వాళ్ళ డిస్కషన్ అంతా దీని గురించి చేస్తూ ఉంటారు. ఇక్కడ
దాంట్లోనే మనల్ని విలన్స్ చేస్తున్నాడు మనకంట అన్నట్టుగా ఆవిడ చెప్తారు. ఇక్కడ విలన్స్ చేయడం అన్నది ఆడియన్స్ అంటే మొత్తం మనం చూసిన ఎపిసోడ్ కంప్లీట్గా కదా చూస్తాం. కాబట్టి అక్కడ ఏది రైటో ఏది రాంగ్ అన్నో చూసే దాన్ని బట్టి ఆడియన్స్ ఓటింగ్ చేస్తారు. కానీ అక్కడ హౌస్ మేట్స్ పరంగా కాదు కదా. ఇప్పుడు బయట నుంచి వాళ్ళ హౌస్లో ఎలాగున్నా బయట నుంచి చూసేవాళ్ళు కదా, అన్నీ చూసే కదా ఓటింగ్ వేసేది. వాళ్ళు అనుకున్నట్టు ఆడియన్స్ నచ్చినట్టు ఒకలాగా నచ్చలేనట్టు ఒకలాగా చేయరు. సీత గారు ఏమంటారంటే మనకంటనే చివరికి అంటే లాస్ట్కి మనల్ని విలన్స్ చేస్తున్నాడు మనకంట అంటారు. లాస్ట్కి మనల్ని అంటే ఏదన్నా ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు దాని గురించి గట్టిగా మాట్లాడతాడు, లేదంటే సైలెంట్ అయిపోతాడు. ఆ మూమెంట్లో మనం చివరికి విలన్స్ అవుతున్నాం అన్నట్టుగా ఆవిడ చెప్తూ ఉంటారంట. ఆవిడ పప్పీ టాస్క్ గురించి చెప్తుంది. ఆవిడ ఏమంటారంటే ఇంత చేసి ఇంత ఎఫెక్ట్స్ ఇస్తే లాస్ట్కి ఏం దొరికింది నైనిక మనకి అంటే, మనం ఇంత ఎఫెక్ట్స్ పెట్టాం, ఇంత చేసాం, చివరికి మనకి ఏం దొరికింది నైనిక అని చెప్పేసి ఆవిడ అంటది. ఇదంతా ఎందుకు వస్తుందంటే అక్కడ ఆదిత్య గారు, నైనిక, విష్ణుప్రియ నిలబడ్డారు కదా. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్, సీత అండ్ విష్ణుప్రియ, నైనిక. కానీ మణికంఠ వస్తీలోకి నామినేషన్లో అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ సేవ్ అవ్వడం నచ్చట్లేదు వీళ్ళకి. నచ్చకపోవడానికి గల కారణం ఏంటంటే మనం ఇంత ఎఫెక్ట్స్ పెట్టినా చివరికి మనకి ఏం మిగిలిందని నైనికతో అంటారనమాట. అయితే ఇక్కడ థ్యాంక్ యూ హౌస్ మేట్స్ అని అంటాడు కదా, ఆ పాయింట్ తీసుకుని వస్తుంది. ఇక్కడ గేమ్స్ అంతా మనం బాగానే ఆడుతున్నాం, కానీ ఒక సింపతి యాంగిల్ ట్రై చేసి ఆడియన్స్ దగ్గర మార్కులు కొట్టేస్తున్నాడు. సో మనకి ఇంత ఎఫెక్ట్స్ పెట్టిన ఉపయోగం ఏముంది అన్నట్టుగా ఆవిడ చెప్తుండే. ఏం ఎఫెక్ట్ పెట్టలేని తను సేవ్ అయిపోతున్నాడు అన్నట్టుగా ఎవరు మన మణికంఠ. ఆవిడ ఈ రోజంతా మణికంఠ గురించి మాట్లాడుతూ ఉంటారు సీత గారు. సో అయితే ఇక్కడ మనల్ని విలన్స్ చేస్తున్నాడు ఆడియన్స్ ముందు అన్నట్టుగా సీత గారు చెప్తారు. నెక్స్ట్ మణికంఠ ఏమంటారంటే నా మీద అంత పెద్ద మాట అనొద్దు అన్నట్టుగా సీత గారు చెప్తారు మణికంఠ. అంటే మమ్మల్ని విలన్స్ చేస్తున్నాం అన్న మాట, అంత పెద్ద మాట అనొద్దు అన్నట్టుగా మణికంఠ అంటారు. దానికి ఆవిడ ఏమంటుందంటే థ్యాంక్ యూ హౌస్ అన్నావు కదా పప్పీ టాస్క్లోని. అంటే ఇక్కడ పప్పీ టాస్క్లో వెళ్ళి అడుగుతాడు ఏమని అడుగుతాడంటే ఈ సీత గారిని వీళ్ళని నన్ను కొంచెం మీతో పాటు నన్ను తీసుకోండి అంటే వాళ్ళు ఏం చెప్తారంటే సీత గారు ఈ గేమ్లో వద్దు, నెక్స్ట్ గేమ్లో కనుక నేను తీసుకుంటాను, ఈ గేమ్ నేను నైనిక విష్ణుప్రియ ఆడుకుంటున్నాం అన్నట్టుగా చెప్తారు. తర్వాత అవతల టీంని అడిగితే అవతల టీం కూడా అలాగే చెప్తే మధ్యలో ఇక్కడ మనకంటే మాట్లాడతాడు. ఇప్పుడు వాళ్ళు వదిలేశారు, మీరు మధ్యలో నన్ను వదిలేశారు కదా, నాకు బాధ అనిపించదా, నాకు ఏడుపు వచ్చింది, అలా నన్ను వదిలేయడం వల్ల నాకు ఏడుపు వచ్చింది, సో అందుకే నేను ఫీల్ అయ్యానని చెప్పేసి మనకంటే చెప్తాడు. తర్వాత ఇక్కడ సీత గారు మాట్లాడుతూ ఉంటారు. అలా కాదు, నువ్వు సింపతి యాంగిల్ ట్రై చేస్తావు అన్నట్టుగా సీత గారు చెప్తా ఉంటే మణికంఠ చెప్పబోతూ ఉంటాడు. ఏదో మాట్లాడబోతుంటే ఎందుకు వచ్చింది అనవసరంగా ఏదో మాట వదలడం, మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి అన్ని మాటని ఆపేస్తాడనమాట. నోట్లోంచి ఒక మాట సీత గారు ననబోయి ఆపేసి సరే ఏదో ఒకట్లే లైట్ తీసుకుందాం అన్నట్టుగా లైట్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సర్లేండి అయితే ఏదో అనుకున్నా అన్నట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత సీత మళ్ళీ ఆయన వెళ్ళిపోతుంటే అంటుంది, నీకోసం అంత చేసాం కదా, నీకోసం అంత చేసినా కూడా థ్యాంక్ యూ హౌస్ మేట్స్ అని చెప్పేసి అన్నాం అన్నట్టుగా అంటారు. అంటే ఇక్కడ గేమ్లో నన్ను ఆడించనివ్వలేదన్నది ఒక బాధ. ఎందుకంటే ఎవరో నన్ను తీసుకోకుండా ఒక పక్కన ఉంచేశారు, అంటే ఎవరు తన కోసం ఆడలేదని ఒక బాధతో అంటాడనమాట. ఆ మాట ఆ బాధలోంచి వచ్చింది తప్ప వేరే ఉద్దేశం అయితే కాదని. అంటే ఇక్కడ హౌస్ మేట్స్ అందరినీ విలన్స్లా చేసావు కదా, థ్యాంక్ యూ హౌస్ మేట్స్ బాగా చేశారు, థ్యాంక్ యూ హౌస్ మేట్స్ బాగా చేశారంటే ఇది ఆడియన్స్ ఒపీనియన్లో అది బ్యాడ్ అయింది. దాన్ని ఇక్కడ మన సీత గారు దెప్పుతూ ఉంటారు మన మణికంఠనే. సరే అయితే దీని తర్వాత మణి ఏమంటారంటే అప్పటికి ఇలా అంటూ ఉంటారు ఆవిడ మళ్ళీ అదే మాట, నువ్వు థ్యాంక్ యూ హౌస్ మేట్స్ బాగా చేశారంటే మీకు హౌస్ మేట్స్ ఏం తక్కువ చేశారు, అంతా బాగానే చేశారు అన్నట్టుగా ఆవిడ సెటైర్లు వేస్తూ ఉంటే మణికంఠకి కొంచెం కాలుతుంది అనమాట. ఆయన ఏమంటారంటే ఇప్పటికి 3 సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను సీత మీకు, మార్నింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశా, అన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ మీరు అదే పాయింట్ తీయడం అయితే కరెక్ట్ కాదు, మీకు అర్థం కావట్లేదు, నన్ను యాక్చువల్గా ఆడనివ్వలేదు అంటే ఇక్కడ నైనిక అండ్ సీత గారు మీరిద్దరూ నన్ను ఆడనివ్వలేదు అన్నట్టుగా అక్కడ చెప్తారనమాట. అక్కడ మనోడు ఏమంటారంటే మణికంఠ అక్కడ మీరిద్దరూ నన్ను ఆడనివ్వలేదంటే మూడో వాళ్ళు కూడా ఉన్నారు విష్ణుప్రియ, కానీ నైనిక అండ్ సీత గురించి చెప్తాడనమాట. నైనిక వెళ్ళి అక్కడ మీరిద్దరూ ఆడండి అని నిఖిల్ అండ్ నబీల్తో చెప్తారు కదా, అలాగే ఇక్కడ సీత గారు మేము ముగ్గురు ఆడుతామని చెప్పారు కాబట్టి నన్ను అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు కూడా నన్ను ఆడనివ్వలేదు, సో మీరిద్దరు ఆడనివ్వలేదు అని చెప్పేసి ఆయన అంటారు.
ఇక్కడ సీత ఏమంటదంటే, ఎవరు నిన్ను ఆడనివ్వలేదు, ఆడనివ్వకపోవడానికి నువ్వు ఆడడానికి మేం కారణం కాదు కదా అన్నట్టుగా ఆవిడ అంటారు. కానీ సీత గారిని వెళ్ళి అడిగాడు. ఎందుకు అడిగాడు? ఆవిడ మీద ఒక అభిమానం ఉంది, కాంతార టీంకి కావాలని వచ్చాడు. సీత గారు బాగానే ఉంటారు, ఆ టీంలో ఎలాగ ఆడనివ్వట్లేదు కాబట్టి ఈ టీంలో ఎలాగన్నా ఆడనిస్తారని ఉద్దేశంతో వచ్చినప్పుడు, చీఫ్ కాబట్టి అప్పటి వరకు ఆవిడ చీఫ్ కదా, సో ఒక బాండింగ్ ఏర్పడింది కాబట్టి వెళ్ళి అడిగాడు. సో అడిగినప్పుడు వద్దన్నది కాబట్టి తన పాయింట్ తను చెప్పుకున్నాడు అనమాట. ఎవరు నిన్ను ఆడనివ్వలేదు, ఆడనివ్వకపోవడానికి మేమెవరు మనకంట అని చెప్పేసి ఆవిడ అడుగుతుంది. అడగడం రిక్వెస్ట్ చేసుకున్నాడు. రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు ఆవిడ ఒప్పుకుంటుందన్న ఫీలింగ్తో వెళ్ళి మన సీత గారిని అడిగితే ఆవిడ ఒప్పుకోదన్నమాట. నెక్స్ట్ గేమ్లో చూద్దాం అన్నారు కాబట్టి తను ఫీల్ అయ్యాడు. తన చైల్డిష్ మెంటాలిటీ కాబట్టి తను ఫీల్ అయ్యాడు. తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆడనివ్వనన్నప్పుడు తను కొంచెం బాధపడ్డాడు. అలా బాధపడడం వీళ్ళకి నచ్చట్లేదు. ఇక్కడ మనల్ని హౌస్ మేట్స్ని విలన్ చేసేస్తున్నాడు అన్న ఫీలింగ్ సీత గారికి వస్తుంది. ఎందుకంటే సేవ్ అవ్వడం గురించి మణికంఠ థంబ్నెయిల్లో పెట్టినట్టు హౌస్ మేట్స్ అందరూ డిస్కషన్ అంతా మణికంఠ ఎలా సేవ్ అవుతున్నాడు అన్న డిస్కషన్లోనే నడుస్తుంది అనమాట. ఇలా తను సేవ్ అవ్వడానికి గల కారణం పక్క యష్మి గారు అయితే కనుక మిగతాదంతా హౌస్ మేట్స్ తనని మాటలకి తను రియాక్ట్ అయ్యే విధానం, సో తర్వాత తను బాధపడడం, తర్వాత ఏమన్నా ప్రాబ్లం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని సాల్వ్ చేసుకోవడం, సో దానివల్ల మణికంఠ ఆడియన్స్లో ఒక పాజిటివ్గా మారాడు అనమాట. దానివల్ల ఓటింగ్స్ పడడం వల్ల తను సేవ్ అవుతున్నాడు. నెక్స్ట్ వచ్చి నేను అక్కడ మణికంఠ ఏమంటాడంటే, అంటే ఇదంతా సింపతి ట్రై చేస్తున్నామని ఆవిడంటే, నేను నెత్తి నోరు బాదుకుని నిజాలు మాత్రమే చెప్తాను, నేను ఎంత గేమ్ ఆడేసినా ఎంత ఆర్గ్యుమెంట్ చేసినా చివరికి నేను నెత్తి నోరు బాదుకుని నిజాలు మాత్రమే చెప్తాను అన్నట్టుగా అని చెప్తారు. అయితే నా దగ్గర చెప్పక మరి అయితే నువ్వు నిజాలు చెప్పకైతే అంటారు. అంటే సీత గారు చెప్తున్నారు కదా, మీరు ఆడనివ్వలేదు కాబట్టి అదే చెప్తున్నానంటే, నేను నెత్తి నోరు బాదుకుని నిజాలే చెప్తానంటే ఆవిడ ఇంక నా దగ్గర అయితే చెప్పక మరి అని చెప్పేసి ఆవిడ చెప్తుంది. తర్వాత మణికంఠ మరే సరే అయితే మరీ మంచిది, నేను చెప్పకపోవడం మరీ మంచిదిలే అయితేనని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే సీత అంటది, సీత ఏమంటారంటే పక్కన నైనిక విష్ణుప్రియ మిగతా వాళ్ళు కూర్చొని ఉంటారు కదా, ఇది సరదాగా అంటుందిలే అన్నట్టుగా మణికంఠ దగ్గర అంటారు. కానీ మణికంఠ వెళ్ళిపోయిన తర్వాత లేదు నేను సీరియస్గానే అంటున్నానని చెప్పేసి సీత గారు చెప్తారు. సీత గారు ఏమంటారంటే, నేను సీరియస్గానే మాట్లాడుతున్నా, ఆ అబ్బాయిని అర్థం చేసుకుంటే మనం అయితే ఆ అబ్బాయిని చాలా బాగా అర్థం చేసుకుంటున్నాం, కానీ ఆ అబ్బాయికి ఎందుకు అర్థం చేసుకోవడం లేదు. హౌస్ మేట్స్ అందరూ కూడా మణికంఠని అర్థం చేసుకుంటున్నారు. ఒకవేళ ఏమన్నా ఎక్కడైనా గేమ్ ఆడ దగ్గర ప్రాబ్లం ఏదైనా చిన్న చిన్న డిస్కషన్ జరిగినా, లేదంటే తను ఏమన్నా కొంచెం ఫీల్ అయినా మనం అందరం అర్థం చేసుకుంటున్నాం, కానీ తను అర్థం చేసుకుంటలేదు. ఇంకెన్ని రోజులు అర్థం చేసుకోవాలి, ఇంకెన్ని రోజులు మణికంఠని అర్థం చేసుకోవాలి మనం, ఇన్ని రోజులు అయింది, అప్పుడు 5వ వారం వస్తుంది, అస్తమానం మనమే అర్థం చేసుకోవాలి, తను మనల్ని అర్థం చేసుకోవడం అని చెప్పేసి సీత ఫీల్ అవుతూ ఉంటారు. దానికే నాకు ఏడుపు వస్తుంది అన్నట్టుగా ఆవిడ అంటారు. ఎందుకంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ పప్పీ టాస్క్ నుంచి హౌస్ మేట్స్ అందరిని ఇన్వాల్వ్ చేశాడు, కానీ ఆడియన్స్ ఎలా సేవ్ చేశారన్న బాధ ఎక్కువగా సీతగారిలో కనిపిస్తుంది. అదే ఆవిడ చెప్పింది అనమాట. తర్వాత ఇక్కడ ఏమంటాడు మణికంఠ, మాటలన్నీ అనేస్తాడు, తర్వాత బ్యాట్ చేస్తాడు. బ్యాట్ చేసి ఇక్కడ మాటలు అనేసేది అతని మాటలు అనేస్తున్నాడు మనల్ని, తర్వాత మళ్ళీ మనల్ని బ్యాట్ చేస్తున్నాడు. అంటే ఇదంతా ఆడియన్స్ దృష్టిలో అన్నట్టుగా ఆవిడ చెప్తుంది. ముందు మాటలు అనేసేది మణికంఠ, తర్వాత మనల్ని విలన్స్గా మనల్ని బ్యాట్ చేసేసి మళ్ళీ కెమెరా ముందు కూర్చుని ఏడుస్తూ ఉంటాడు అని చెప్తుంది. అది అంటే కెమెరా ముందు కూర్చుని ఏడిస్తే చూసే ఆడియన్స్ ఏమీ ఇది కాదు కదండి. అక్కడ జరిగిన దాన్ని బట్టి ఎవరు కరెక్ట్గా ఉన్నారు, ఎవరు కరెక్ట్గా లేరు, ఎవరు బాగున్నారు, ఎవరి గేమ్ బాగుంది, ఎవరు ఎమోషనల్ ఎలాంటిది, ఎవరిది ఫేక్ అని అన్నీ డిసైడ్ అయ్యి ఓట్లు వేస్తారు. సీత గారి డిస్కషన్ అయినా మనం చూస్తాం, అలాగే తను ఫేక్ చేస్తే కనుక అది మనం చూస్తాం కదా, చూసిన దాన్ని బట్టి ఓటింగ్స్ వేస్తారు. కానీ ఆవిడ ఇదంతా చూస్తారన్న సంగతి మర్చిపోయి ఆవిడ ఏదేదో మాట్లాడి ఆవిడ నెగిటివ్ అవుతుంది అనమాట. అంటే కెమెరా ముందు కూర్చొని ఏడుస్తాడు, మన విలన్స్ చేస్తాడు, ఇది కాదు కదా. తనకి ఆ టైంకి అంటే ఆ టైంకి తనకి ఏమనిపిస్తే, ఒక ఎమోషన్ వస్తే ఎమోషన్ చూపిస్తున్నాడు, ఒకవేళ ఒక గేమ్ వస్తే ఆ గేమ్కి తగ్గట్టు తనకి ఏమనిపిస్తే చేస్తున్నాడు. ఇప్పుడు 24/7 కెమెరా ముందు కూర్చొని ఆడవడం కానీ గేమ్ అది కొంతవరకు అవుతుంది, కానీ కంటిన్యూషన్ అవ్వదు కదా. ఇప్పుడు ఏదో ఒక టైంలో
24 గంటలు యాక్ట్ చేయడం కష్టం. అది ఎమోషన్ వచ్చినప్పుడు ఆ ఎమోషన్ కంటిన్యూషన్ కెమెరా ముందు యాక్ట్ చేయలేరు కదా. ఏదో టైంకి అది బయటకు వచ్చేస్తుంది. అంటే ఒకరోజు చేయొచ్చు, 2 రోజులు చేయొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ 5 వీక్స్ అయిపోయింది కాబట్టి సీత గారు ఈ పాయింట్ అయితే నేనైతే ఒప్పుకోనండి. ఎందుకంటే తనకి ఏదనిపిస్తే అది చేస్తూ ఉన్నాడు కాబట్టి మణికంఠది అయితే ఫేక్గా అక్కడ అనిపించలేదు. సీత గారు కంగారు పడిపోయి మాటలు వదిలేస్తున్నారు ఇక్కడ. ఆ మాటలు వదలకుండా ఇది కూడా ఆడియన్స్ చూస్తారు కదా. ఇప్పుడు తను ఫేక్ ఆడుతున్నాడు, సింపతి క్రియేట్ చేస్తున్నాడు అని అనుకుంటే ఆటోమేటిక్గా ఆడియన్స్ చూస్తారు, హౌస్ నుంచి బయటకు పంపించేస్తారు. కానీ తను ఎక్కువగా ఈరోజు నెగిటివ్గా మాట్లాడడం వల్ల సీత గారు కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చి నిఖిల్ అంటాడు, అంటే తను మాట్లాడుతున్నప్పుడు కెమెరా ముందు ఏడుస్తాడు అన్న దానికి నిఖిల్ ఏమంటారంటే అందరి ముందు తెలియలేదు. ఇక్కడ ఏమంటాడంటే అందరి ముందేనేమో నాకు ఏం తెలియట్లేదు అంటాడు, తర్వాత ఏమో కోపం వచ్చింది అంటాడు. ఇదంతా అదే తనకు ఆ విధంగానే అన్నట్టుగా సీత గారు ఏదైతే అన్నట్టుగా దానికి తగ్గట్టుగానే ఆయన కూడా మాట్లాడతారు. దాని తర్వాత ఇక్కడ సీత ఏమంటారంటే మనం ఏమన్నా పిచ్చోళ్ళమా, తను ఏం చేసినా అర్థం చేసుకోకుండా ఉంటే మనం ఏమన్నా పిచ్చోళ్ళమా, అది ఫేకా సింపతి అన్నది ఆ మాత్రం మనకు అర్థం అవ్వదు అన్నట్టుగా ఇక్కడ డిస్కషన్ జరుగుతా మధ్యలోంచి మనకంటే బయటకు వచ్చాడు కదా, ఫీల్ అవుతూ ఉంటాడు. తను ఫీల్ అవుతూ ఉన్నప్పుడు అక్కడికి నబీల్ వస్తారనమాట. నబీల్ వచ్చి మనకంటే ఏమంటారంటే మనీ వాళ్ళు ఏమన్నా అనుకోని నీ గురించి వాళ్ళు ఏమన్నా మాట్లాడుకోనేమని, ఐ డోంట్ కేర్, నువ్వు ఎవరిని లెక్క చేయొద్దు. తర్వాత నేను నీకు ఒక సజెషన్ ఇస్తున్నా, ఏంటంటే అది నిన్ను కూడా అంటే ఇక్కడ ఏమంటాడంటే ఆయన నువ్వు వాళ్ళు ఏమనుకున్నా అసలు బాధపడొద్దు, నీకు ఒక సలహా ఇస్తున్నా. సలహా ఏంటంటే ఒకవేళ నేను చీఫ్ అయ్యాను కదా, నేను చీఫ్ అయినా కూడా నీ దగ్గరకు వచ్చి నిన్నేమన్నా అంటే కనుక నువ్వు అసలు దాని గురించి పట్టించుకోవద్దు, నీకు ఏమనిపిస్తే మాత్రం అదే చెయ్యి. అంటే వేరే వాళ్ళు ఏమన్నా నువ్వు అసలు పట్టించుకోవద్దు అని చెప్పేసి తనకు ఒక సలహా ఇస్తాడు. సలహా ఇచ్చిన తర్వాత నీకు కిచెన్ డిపార్ట్మెంట్ కేటాయించాను కాబట్టి అది కొంచెం చూసుకో నువ్వు అని చెప్పేసి తను చెప్తా ఉంటే అక్కడ సీత గారు పిలుస్తూ ఉంటారు అనమాట. నబీల్ ఎలారా, నబీల్ ఎలారా అని చెప్పేసి ఆవిడ బెడ్రూమ్ దగ్గర ఉంటారు, ఉండి పిలుస్తూ ఉంటారు. ఇక్కడ మణికంఠ ఏమంటారంటే నబీల్తో నిజంగా చెప్తున్నా అటువంటి తెలివితేటలు నాకు లేవు. అంటే ఒక సింపతి క్రియేట్ చేయడం, ఎదుటోళ్ళు అటెన్షన్ తీసుకుని వచ్చి నేనే తీసుకోవాలని నేను చేయట్లేదు, అది తనకు తెలియకుండా వస్తుంది అన్నట్టుగా చెప్తాడు. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు తన మైండ్ తీసుకోవాలి, అది అనుకోకుండా తనకు వస్తుంది. అంటే మనం ఒక రోజు 2 రోజులు చూడలేదు, ఆల్రెడీ 5 వీక్స్ వచ్చేసాయి కాబట్టి తను చెప్పింది కరెక్ట్ అని అనిపిస్తుంది. అయితే ఇక్కడ నాకు అటువంటి తెలివితేటల్లో ఆ తెలివితేటల్లో వీళ్ళు అనుకున్న తెలివితేటలు అయితే నా దగ్గర లేవు, నా బ్రెయిన్ అట్లా వెళ్ళిపోతుంది అంతే అన్నట్టుగా చెప్తాడు అనమాట. నాకు అనుకోకుండా నా బ్రెయిన్ అలా వెళ్ళిపోతుంది, కానీ వీళ్ళు అనుకునే తెలివితేటలు అయితే నాకు లేవు, నేనైతే నాకు అలా అనిపిస్తుంది కాబట్టి చేస్తున్నాను తప్ప కావాలని చేయట్లేదు అన్నట్టుగా నబీల్తో చెప్తే నబీల్ ఏమంటాడు, ఇటువంటి విషయాలు ఏం పట్టించుకోకు, నీ గేమ్ ఎలా ఉంటే అలా ఆడుకో, అవసరం లేదు, రేపొద్దున నేనేమన్నా కూడా నువ్వు పట్టించుకోవద్దు అన్నట్టుగా ఆయన చెప్తుంటే సీత గారు పిలిచేస్తూ ఉంటారు. నబీల్ రా అంటే వస్తున్నాను అంటారు. అంటే వీళ్ళిద్దరు డిస్కషన్ మధ్యలోంచి అయితే అక్కడ సీత గారి దగ్గరికి వెళ్తారు. మనీ ఏమంటున్నాడు అంటే మనీ నీతో ఏమంటున్నాడు చెప్పు నబీల్ అని అడిగితే నబీల్ ఏమంటాడంటే ఏమీలే, సీతపై అలా మాట్లాడడం దేనికన్నట్టుగా నేను అడిగాను. అంటే పప్పీ టాస్క్లోనే ఇద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుంది కదా, దాని గురించి నేను అడిగాను, దాని గురించే చెప్తున్నాడు. అదే థ్యాంక్ యూ హౌస్ అని ఎందుకన్నావు మనీ, అలా అనకూడదు కదా, ఎందుకు అంత డిస్కషన్ చేసావు అన్నట్టుగానే నేను మాట్లాడానంటే అక్కడ ఆయన ఏమంటాడంటే నువ్వే రియాక్ట్ అయ్యావని చెప్పారు. అంటే సీత గారు నువ్వే రియాక్ట్ అయ్యావని చెప్పారు, ఆల్రెడీ నువ్వే కదా రియాక్ట్ అయ్యావు, అక్కడ అది ఆట కదా మనీ, అంత ఎలాగెందుకు నువ్వు రియాక్ట్ అవ్వడం అన్నట్టుగా నేను చెప్పానని సీత గారు చెప్తూ ఉంటాడు. తర్వాత నిన్ను గేమ్లోంచి పక్కన పెడితే పక్కనే ఉండు, ఆడమంటే ఆడు, దీంట్లో పెద్ద విషయం ఉంది మనకంటే నువ్వు అంత అలా చేయవలసిన అవసరం లేదన్నట్టుగా చెప్పానన్నట్టుగా ఆయన చెప్తూ ఉంటాడు. ఇక్కడ సీత ఏమంటారంటే మరి ఈ విషయంలో నేను ఈ విషయంలో అంటే హౌస్ మేట్స్ అందరూ పక్కన పెట్టారు, థ్యాంక్ యూ హౌస్ మేట్స్ అన్నట్టుగా మాట్లాడిన దానికి అదే విషయాన్ని అక్కడ ఆర్గ్యుమెంట్ జరిగిన విషయం గురించి నేను చాలా హర్ట్ అయ్యా, ఎక్స్ట్రీమ్లీ హర్ట్ అయ్యా. ఈ మణికంఠ విషయంలో నాతో ఆర్గ్యుమెంట్ చేశాడు కదా, ఆ విషయం మీద నేను చాలా బాధపడ్డా అన్నట్టుగా చెప్తారు. నబీలు అంటే ఇక్కడ వీడు చెప్తూ ఉంటారు కదా అదంతా యాక్టింగ్ అన్నట్టుగా ఉంటే మనోడు అక్కడ అలా చెప్పాడు కదా, తన దగ్గరకు వస్తే అట్లా యాక్టింగ్ ఎట్లా చేస్తారు మరి అన్నట్టుగా తను అంటాడు అనమాట. మణికంఠ ఏమంటాడంటే అంత యాక్టింగ్ చేస్తాడు ఎట్లా, ఎలా చేస్తాడు, అంత యాక్టింగ్ ఎలా చేయగలడు అన్నట్టుగా అంటాడు. అది 2 పాయింట్ల కింద అంత యాక్టింగ్గా అన్నట్టుగా తీసుకోవచ్చు, అంత యాక్టింగ్ ఎలా చేస్తాడు అన్నట్టుగానే తీసుకోవచ్చు. ఇక్కడ సీత ఏమన్నదంటే
అంత యాక్టింగ్ ఎలా చేస్తాడన్న పాయింట్ని ఆవిడ ఎలా తీసుకుంటుందంటే అదే చెప్తున్నా, అతను యాక్టింగ్ చేస్తున్నాడనే 24/7 24 గంటలు భలే యాక్ట్ చేస్తున్నాడు. సైలెంట్గా సలహాలు తీసుకుంటాడు, ఎవరన్నా చెప్పిన సలహాలు సైలెంట్గా తీసుకుంటాడు, మళ్ళీ మాట్లాడేటప్పుడు లౌడ్గా మాట్లాడతాడని చెప్పేసి సీత గారు అంటారనమాట. అంటే ఏం లేదు, ఏదన్నా సలహాలు తీసుకునేటప్పుడు సైలెంట్గా తీసుకుంటాడు, లేదంటే అవతల వాళ్ళ మీద లౌడ్గా చాలా గట్టిగా అరుస్తాడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే వీళ్ళు కూడా అనుకుంటుంటారు మిగతా హౌస్మేట్స్, ఇక్కడ నబీలు వెళ్ళి సజెషన్స్ ఇస్తున్నాడు కదా, ఇచ్చేటప్పుడు పృథ్వీ కానీ, నిఖిల్ కానీ, యష్మి కానీ, ప్రేరణ కానీ వీళ్ళందరూ ఏమంటారంటే నెక్స్ట్ నామినేషన్ మన నబీల్కి వేసేస్తాడు, ఎవరైతే దగ్గరికి వెళ్తున్నారో వాళ్ళు పట్టుకుని పాయింట్లు వేసేస్తాడు అన్నట్టుగా వీళ్ళు మళ్ళీ మాట్లాడుకుంటారు పక్క నుంచి. ఇక్కడ సీత గారు ఈరోజు మాట్లాడిన దానికి ఆవిడ నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 24/7 సింపతిగా ట్రై చేయడం, ఆ కెమెరాల ముందు ఆడడం, ఇదే ట్రై చేస్తున్నట్టుగా ఆవిడ మాట్లాడుతూ ఉందన్నమాట నబీల్ దగ్గర. ఇదంతా యాక్టింగ్, ఇదంతా సింపతి గేమ్ అన్నట్టుగా. తర్వాత ఇక్కడ ఎవ్రీ టైం అంటే మళ్ళీ మణికంఠ గురించి చెప్తున్నారు నబీల్తో, ఎవ్రీ టైం ఒక్కొక్కరిని ఇన్సల్ట్ చేస్తూ ఉంటాడు, అక్కడి నుంచి మళ్ళీ వచ్చి షార్ట్ అవుట్ చేసుకుంటాడు, అంటే హౌస్ మేట్స్ మీద అరుస్తూ ఉంటాడు, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి షార్ట్ అవుట్ చేసుకుంటాడు. అంటే తన మైండ్ సెట్ అదని చెప్పిన తర్వాత కూడా వీళ్ళకి అర్థం అవ్వట్లేదు. మణికంఠ చాలాసార్లు చెప్పాడు, నేను ఒక విషయం మీద మాట్లాడినప్పుడు నా మైండ్ డిస్టర్బ్ అవుతుంది, డిస్టర్బ్ అయినప్పుడు నేను ఏది పడితే అది మాట్లాడిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది నేను సెట్ అవ్వడానికి. అతని మైండ్ సెట్టే అది. సో ఆ మైండ్ సెట్ని అర్థం చేసుకోవాలి వీళ్ళు, అర్థం చేసుకుంటే ఈ ప్రాబ్లం రాదు. కానీ కంటిన్యూషన్ అదే జరుగుతుంది కాబట్టి తన మైండ్ సెట్ అంతే అన్నట్టుగా వీళ్ళు అనుకోవాలి. ఎందుకంటే ఆడియన్స్ పాయింట్లో ఒకవేళ తనది కనుక రాంగ్ అయితే ఈ పాటికి వెళ్ళిపోతుంది కదా. సో తనది ఎంతో కొంత నిజం ఉంది కాబట్టి కంటిన్యూటీ అవుతున్నాడు అన్న సంగతి వీళ్ళు అర్థం చేసుకోవాలి. సీత గారు అర్థం చేసుకోకుండా కంటిన్యూటీ ఈరోజు కంటిన్యూషన్గా తన గురించి నెగిటివ్గా మాట్లాడడం చేయడం జరిగింది ఆవిడ. తర్వాత అని ఈ లోపల మనీ వస్తాడనమాట. సీత గారు నబీలో డిస్కషన్ జరుగుతుంటే మణికంఠ వస్తాడు, గిన్నెలు కడగడానికి ఎవరన్నా కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా అని. యాక్చువల్గా నబీలు గిన్నెలు కిచెన్ సెక్షన్ ఇచ్చారు కదా, అడిగితే సీత గారు ఏమంటారంటే పొద్దున్న కడుగుదాంలో ఇప్పుడు వద్దులే అన్నట్టుగా ఆవిడ చెప్తుంది. అప్పుడు నబీల్ ఏమంటాడంటే ఎన్ని కడుగుతావో అన్నీ కడిగేస్తే మిగతా మార్నింగ్ కడుక్కుందాంలే అనేసి మణికంఠని పంపించేస్తారు. పంపించేసిన తర్వాత ఇక్కడతో సీత గారు నబీల్ డిస్కషన్ ఏంటంటే ఇదే డిస్కషన్ అనమాట. నబీల్ ఏంటంటే నాకు అట్లా అనిపించలేదులే అన్నట్టుగా అంటాడు, కానీ ఈవిడ ఏదంటే ఏదంతా సింపతిగా ట్రై చేస్తున్నాడు, ఆడియన్స్ పాయింట్లో మార్కులు కూడా సేవ్ అయిపోతున్నాడు అన్నట్టుగానే ఆ డిస్కషన్ అందరితో ఆవిడ అదే చేస్తూ ఉంటుంది. దీని తర్వాత నిఖిల్ నబీల్ వీళ్ళందరూ కూర్చుని ఉంటారు. కూర్చున్న తర్వాత నబీల్ ఒక పాట పాడు నబీల్ అంటారు. అప్పుడు నబీల్ ఏమంటాడంటే ఆల్రెడీ బిగ్ బాస్ లైట్స్ ఆఫ్ చేసాడు, బిగ్ బాస్ రూల్స్ నేను బ్రేక్ చేయను, ప్రజెంట్ నేను పాట పాడను, సో మనం అందరం వెళ్ళి పడుకుందామంటే ఒక రకమైన యాటిట్యూడ్ అప్పుడే చూపించేస్తాడని నిఖిల్ అంటారు. పక్క నుంచి పృథ్వీ ఏమంటాడంటే నువ్వు చేంజ్ అయ్యావురా, పవర్ వస్తే మారిపోయావు, నువ్వు పవర్ వచ్చిన తర్వాత మారిపోయావు, నేను చూస్తే తెలుస్తుంది అన్నట్టుగా అంటాడు అన్నమాట పృథ్వీ. అంటే మెగా చీఫ్ అయ్యాడు కదా, చీఫ్ అయిన తర్వాత నువ్వు చాలా మారిపోయావు అన్నట్టుగా ఇలా సరదాగా అంటుంటారు పక్క నిఖిల్ని పక్క వీళ్ళని. అయితే ఇక్కడ నిఖిల్ అంటే వీళ్ళు అనేటప్పుడు ఏం చేస్తాడంటే నబీల్ నవ్వుతూ ఉంటాడు, అది అది వీళ్ళు ఏమంటారంటే అది నవ్వు అయితే ఒరిజినల్గా కానీ యాటిట్యూడ్గా అనిపిస్తుంది, అంటే మెగా చీఫ్ అయిన కారణంగా తన యాటిట్యూడ్ మారింది అన్నట్టుగా సరదాగా కామెంట్ చేస్తూ ఉంటారు. ఆ ఫన్నీ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. దీని తర్వాత బిగ్ బాస్ ఒక రూల్ బుక్ పంపిస్తాడనమాట. ఆ రూల్ బుక్లో సేఫ్ చదువుతుంది అనమాట. ఆయన ఏమంటారంటే మార్నింగ్ మస్తీలో ఒక టాస్క్ ఇస్తున్నాను, నేను చెప్పింది జరుగుతుంది. అందులో ఏంటంటే మణికంఠ ఇంటి సభ్యులు భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పవలసి ఉంటుంది, అంటే జాతకం చెప్పవలసి ఉంటుంది ఫస్ట్. నెక్స్ట్ ఇంటి సభ్యులు ఒకరి తర్వాత ఒకరు వచ్చి సమస్యలు చెప్పుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనీకి వారికి తగిన పరిష్కారాలు చెప్పాలి. అంటే ఇక్కడ బిగ్ బాస్ మార్నింగ్ మస్తీ సంబంధించి జ్యోతిష్కం చెప్పాలని మణికంఠకి టాస్క్ ఇస్తాడు. ఇంటి సభ్యులు వాళ్ళ సమస్యలు చెప్పకుండా దాని పరిష్కారాలు మణికంఠ ఇవ్వాలని చెప్పేసి ఈ ఫన్నీ టాస్క్ గురించి ఆ రూల్ బుక్లో రాసి ఉంటుంది. ఫస్ట్గా మణికంఠ వస్తారు, నా పేరు మణికంఠ శర్మ, జాతకాలు చెప్పబడను, బిగ్ బాస్ హౌస్కి జాతకాలు చెప్పడానికి వచ్చానని చెప్పేసి మణికంఠ చెప్తాడు అనమాట. ఫస్ట్ నబీల్ గురించి జాతకం చెప్తూ ఉంటాడు. ఈ జాతకం చెప్పేటప్పుడు ఏంటంటే నాయన నబీలు నీ నెత్తి మీద ఉన్న కిరీటం ఒక ముళ్ళ కిరీటం, నువ్వు చీఫ్ అనుకున్నావంటే కర్చీఫ్లో వాడుకుని పడేస్తారు, కాబట్టి నువ్వు అడవిలో జంతువులు అంటే నక్కలు, సింహాలు, పులులు ఉంటాయి,
అందులో నువ్వు ఒక షేర్ లాగా ఉన్నావు అన్నట్టుగా అంటుంటే పక్క నుంచి నక్క ఎవరు ఎదుర్కొంటూ కూర్చుందా అని చెప్పేసి మళ్ళీ సీత గారు ఒక సెటైర్ వేస్తారనమాట. ఎదుర్కొంటూ కూర్చుంది నక్క అంటే అక్కడ నబీల్ ఎదుర్కొంటూ కూర్చున్నది ఎవరు? మన మణికంఠ. కాబట్టి ఆవిడ ఎందుకో నెగిటివ్గా చేసుకుంటున్నారు ఈరోజు ఎపిసోడ్ అంతా. తర్వాత నెక్స్ట్ వచ్చి ప్రేరణ వస్తారు. ప్రేరణ ముసుగు కప్పుకొని వచ్చి కూర్చుంటుంది, సరదాగా ఏదో పని చేస్తాం అన్నట్టుగా వస్తారు. తర్వాత ఆవిడ వచ్చేసి నేను చీఫ్ అవ్వడానికి చాలాసార్లు అవకాశాలు వచ్చినా దగ్గరకు వచ్చి పోతున్నాను, దానికి ఏమన్నా పరిష్కారం ఉన్నది అన్నట్టుగా ఆవిడని అడుగుతుంది అనమాట. ఎందుకు అలా వెళ్ళిపోతున్నా అన్నట్టుగా. ఇది ఫన్నీ టాస్క్ కాబట్టి నేను జస్ట్ ఫన్నీగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. అమ్మ తల్లి నీ నోట్లో ఎవరు ఆగేది లేదు, అంటే నీ నోటికి ఆగేది ఎవరు లేరు. సో నీతో అంత అంటే ఆయన ఫన్నీగానే అనమాట. అమ్మ తల్లి నీ నోట్లో ఎవరు ఆగలేరు, చీఫ్ అయినా కర్చీఫ్ అయినా నీ ముందు అందరూ దిగదుడిపోయి అంటారనమాట. అంటే నువ్వు చీఫ్ అవ్వాల్సిన అవసరమే లేదు, నువ్వు చీఫ్ అయినా అవ్వకపోయినా నీ నోటి ముందు ఎవరు ఆగలేరు కాబట్టి నీ ముందు అందరూ దిగదుడిపి అన్నట్టుగా చెప్తారనమాట. చెప్పిన తర్వాత నెక్స్ట్ విష్ణుప్రియ వస్తుంది. విష్ణుప్రియ వచ్చి నేను ఒక వ్యక్తి మీద మనసు పాడేసుకున్నాను, ఆ వ్యక్తితో నాకు ఏమైనా వర్కౌట్ అవుతుందా, నా కోరిక ఏమైనా తీరుతుంది అన్నట్టుగా ఏదో అడుగుతుంది అనమాట. జస్ట్ ఆ మనసు పారేసుకున్నానంటే పృథ్వీ గురించే కాబట్టి మనోడు ఈ బిగ్ బాస్ హౌస్లో ప్రేమ చిలకలు ఎవరన్నా ఉన్నారంటే మీరిద్దరు మాత్రమే. ఏమన్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తే తన మనసు ఏమన్నా మారాలేమో తప్ప అంతవరకు అయితే తన మనసు మారే అవకాశం లేదని ఒక సరదాగా చెప్తారు. తర్వాత నిఖిల్ వస్తారు. నిఖిల్కి కళ్యాణ ప్రాప్తి వస్తూ అన్నట్టుగా ఒక మాట చెప్తాడు అనమాట. తర్వాత యష్మి గారు వచ్చిన తర్వాత లక్ష్పాప రామ్మ అంటాడు, మీ పేరేటమ్మా అంటే లక్ష్పాప అని చెప్తుంది. తర్వాత ఇక్కడ టాస్క్లో బిగ్ బాస్ ఎక్కువ ఇంగ్లీష్ టాస్క్లు ఇస్తున్నాడు. ఫస్ట్ ఏమో గవర్నమెంట్ అని స్పెల్లింగ్ రాయమన్నాడు, అది తప్పు రాశాను. నిన్నేమో పృథ్వీతోనేమో ఐఆమ్ మెగా చీఫ్ అన్న దానికి ఐకి ఆమెకి మధ్య గ్యాప్ వస్తుందన్న విషయం కూడా నాకు లేదు. సో కాబట్టి ఇది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పేసి ఆవిడ చెప్తుంది. అయితే నీకు ఇంగ్లీషే కాదమ్మా, తెలుగు కూడా సరిగ్గా రాదు అని బిగ్ బాస్ చెప్తాడు అనమాట. అది బిగ్ బాస్ అన్నట్టు మనకంటే చెప్తాడు. ఏమంటారంటే తెలుగు మీద టాస్క్ పెట్టడం లేదు అంటే ఇక్కడ యష్మి అంటే తెలుగు మీద టాస్క్ పెట్టడం లేదు కదా అన్నట్టుగా. అంటే నీకు ఒకవేళ తెలుగు మీద టాస్క్ పెట్టినా పెద్ద ప్రయోజనం ఏమీ లేదమ్మా, దీంతో పోలిస్తే ఇంగ్లీషే కొంచెం బెటర్, కానీ తెలుగు అయితే నీకు అస్సలు రాదు అన్నట్టుగా చెప్పాడు. నేను ఇంకా సింగిల్గా ఎంతకాలం ఉండాలి అని అడుగుతుంది అనమాట. అడిగితే ఆయన ఏమంటాడంటే వైల్డ్ కార్డులో ఎవరన్నా వస్తే బెటర్ కదా, ఎవరన్నా వస్తారా అన్నట్టుగా యష్మి అంటారు. దీనికి నీ ముందు ఎవరు ఆగరమ్మా. తర్వాత ఆవిడ అంటది అనమాట, క్లారిటీ ఉందా నీకు మనీ అయితేనే, అంటే నీ ముందు ఎవరు ఆగరమ్మంటే నీకు క్లారిటీ ఉంది కదా మనీ అని అంటే నాకు చాలా క్లారిటీ ఉందమ్మా అంటదన్నమాట. తర్వాత సీత గారు వస్తారు. సీత గారు వచ్చిన తర్వాత అక్కడ అంటే నేను టాప్ అదే ఇక్కడ ఆవిడ ఏమంటారంటే చూసిన వెంటనే చేయి చూస్తాడు. చేయి చూసిన తర్వాత సీత గారు మీరు టాప్ 5లో ఉంటారండి అని చెప్తాడు. నేను టాప్ 5లో కాదు టాప్ 1లో ఉండాలని నేను కోరుకుంటున్నానని చెప్పేసి ఆవిడ అంటది. టాప్ 1లో ఉండాలని నాకు అనిపిస్తుంది, నీకు అనిపించట్లేదు అని అంటే అత్యాశ ఉండకూడదమ్మా, ఆశ ఉండడం తప్పులేదు కానీ అత్యాశ పనికిరాదు, అది అస్సలకే పనికిరాదు అన్నట్టుగా ఒక సెటైర్ వేస్తాడు. తర్వాత ప్రేమ కనిపించట్లేదు మనీ, నాకు ఎవరో కూడా ప్రేమ కనిపించట్లేదు, ఏమన్నా కనిపిస్తుందా నా చేతిలో అని ఆవిడ అడిగితే నేను ఇష్టపడే వ్యక్తి ఉన్నాడమ్మా, ఆల్రెడీ హౌస్లోనే 6 అడుగులు ఉన్నాడు అన్నట్టుగా చెప్తారు. అంటే నాకు తెలిసి నిఖిల్ గురించి అనుకుంటా. తర్వాత ఇక్కడ నబీల్ అంటాడు, నువ్వు పొద్దున్న ఏడుస్తున్నావు, సాయంత్రం ఏడుస్తున్నావు, రాత్రి కూడా ఏడుస్తున్నావు, ఇంత ఏడిచి దాని దగ్గరికి ఎవరు వస్తారు నీ దగ్గరికి అన్నట్టుగా నబీల్ సెటైర్ వేస్తాడు. తర్వాత సీత ఇంకో సమస్య ఉంది హౌస్లో, ఇక్కడ మణికంఠ అదే అంటే ఆయనతో అంటారు, హౌస్లో ఇంకో సమస్య ఉంది, మణికంఠ అని ఒకడు ఉన్నాడు, చావు కొడుతున్నాడు, చావు దొబ్బుతున్నాడు మమ్మల్ని నట్టుకుని అన్నట్టుగా ఆవిడ ఒక మాట మాట్లాడతారు. తర్వాత మణికంఠ ఏమంటాడంటే ఈ ఇన్ఫినిటీ సీజన్కి దరిద్రం అంటే వాడేనమ్మా, వాడు బయటకు పోవాలంటే హౌస్ బయట గేట్ అదే ఈ ఇన్ఫినిటీ అంటే ఈ హౌస్ మొత్తానికి దరిద్రం పట్టినట్టు పట్టాడు. ఆ మణికంఠ బయటకు పోవాలంటే ఆ గేటు అంటే బయటికి వెళ్ళడానికి గేట్ ఉంటుంది కదా, ఆ గేటుకి ముందు అటు ఇటు 2 ఎక్స్ అయ్యండమ్మా, బయటకు పోతాడు, మీ పీడ వదిలిపోతుంది అన్నట్టుగా అంటాడు. అప్పుడు సీత గారు ఏమంటారంటే అది జరిగేలా ఏం కనిపించట్లేదండి, అదేం జరగదులే అన్నట్టుగా అంటారనమాట. తన మనసులో ఉన్నది ఒక మాట అనేసింది ఆవిడ. తర్వాత ఏమన్నా దక్షిణ ఇవ్వమ్మా అని అంటే
చెప్పు దెబ్బలు ఇస్తానని అంటే చెంప పగులుతుంది అన్నట్టుగా ఆ మణికంఠ సెటైర్ వేస్తాడనమాట. దీని తర్వాత పృథ్వీ వస్తారు. పృథ్వీ వచ్చి నాకు ఇద్దరంటే ఇష్టం, ఆ ఇద్దరిలో ఎవరితో సరిగా ఉంటాను అన్నట్టుగా అడిగితే, నువ్వు విష్ణువుతో అయితే బెటర్ నాయన, వేరే వాళ్ళతో అయితే కష్టం. ఒకవేళ విష్ణువుతోనే ఉంటే నువ్వు రాముడు లెక్కన ఉన్నట్టు, వేరే ఇద్దరు ముగ్గురు అంటే నువ్వు కృష్ణుల్లాగా ఉంటావు అన్నట్టుగా తను అంటాడు. తర్వాత నైనిక్ గురించి అడుగుతూ ఉంటాడు పృథ్వీ. నైనిక్ గురించి ఇంకా ఆపు నాయన, చాలు నీకు విష్ణుప్రియతో సరిపెట్టేసి ఒకే అమ్మాయి అయితే సంతోషంగా ఉంటావు అన్నట్టుగా ఆ ఫన్నీ వేలో చెప్తారు. తర్వాత ఇక్కడ బిగ్ బాస్ ఏమంటాడంటే, ఇప్పటి వరకు హౌస్ మేట్స్ జాతకం చెప్పిన మణికంఠకి ఇకపై హౌస్ మేట్స్ క్లుప్తంగా 2 పదాలు వచ్చేటట్టు మిగతా హౌస్ మేట్స్ అందరూ మణికంఠ గురించి చెప్పండి అని చెప్తారు. చెప్తే ఇక్కడ ఫస్ట్ నబీల్ అనమాట, నువ్వు చీఫ్ అవ్వాలని చాలా చీఫ్గా ప్రవర్తిస్తున్నావు, ముందు ఆ పనులు మానేస్తాయి, అంటే దొంగతనాలు చేయడం కానీ ఇలాంటివి కానీ అవన్నీ చీఫ్గా ఉన్నాయన్నట్టు సరదాగా, ఇదంతా సరదా వేలా జరుగుతుంది. సో నేను ఇచ్చే సలహా అయితే అది. తర్వాత మణికంఠ అడుగుతాడు అనమాట, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తే తప్పించుకోవడం ఎలాగా, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని తప్పించుకోవడం ఎలాగా అని అడిగితే, ఏమో తెలియదు, నువ్వు ఈ వారం బయటికి వెళ్ళిపోతావేమో నాకు అనిపిస్తుంది అన్నట్టుగా నబీల్ అంటాడు అనమాట. సరదాగా, ఇదంతా సరదాగానే. అయితే ఎక్కడో గట్టి కొడుతుంది మనకంట, ఈ వారం నువ్వు బయటికి వెళ్ళిపోతావని అన్నట్టుగా నబీల్ అంటాడు. తర్వాత యష్మి, నాకేమైనా ఐసైట్ వచ్చిందా, రేఖలు కనిపించట్లేదు, మనకంటే చేతిలో రేఖలు ఉన్నాయా, లేదంటే నాకేమైనా ఐసైట్ వచ్చిందా అని చెప్పేసి బాగానే చెప్తుంది ఆవిడ. తర్వాత ఏమంటుందంటే, నీ నవ్వు బాగుంటుంది, నీ నవ్వుకి నేను పడ్డాను, కానీ నీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది కాబట్టి నేను నీకు దూరంగా ఉన్నాను, లేదంటే నేను లైక్ చేస్తాను అన్నట్టుగా ఆవిడ చెప్తుంది. తర్వాత బిగ్ బాస్ నుంచి ఒక అనౌన్స్మెంట్ వస్తుంది, యష్మి మీరు కన్ఫెషన్ రూమ్ రమ్మని చెప్పేసి. ఆవిడ కన్ఫెషన్ రూమ్కి వెళ్ళిన తర్వాత మీకు ఏం మిస్ అవుతున్నారని అడిగితే, నాకు ఫుడ్ బాగా మిస్ అవుతున్నాను బిగ్ బాస్ అని చెప్తారు. అదే నేను ఏమన్నా ఎమోషనల్గా ఉన్నప్పుడు ఏదైనా బాధతో ఉన్నప్పుడు కొంచెం ఫుడ్ తిని ఎంజాయ్ చేస్తాను, సో ఇక్కడ ఫుడ్ మిస్ అవుతున్నాను బిగ్ బాస్ అంటే, సరే ఈ హౌస్లో మీకు ఎవరంటే ఇష్టం అని అడిగితే, నాకు నిఖిల్ అండ్ పృథ్వీ అంటే ఇష్టం అని నేను చెప్తారు. చెప్తే ఎవరో ఒకరి పేరే చెప్పమ్మా అంటే, నేనైతే కనుక నిఖిల్ పేరు చెప్తారు అన్నమాట. చెప్పిన తర్వాత ఎందుకు నిఖిల్ అంటే నీకు ఇష్టం అని అడిగితే, ఎందుకంటే నాలాగానే ఉంటాడు కాబట్టి నాలానే ఆలోచన చేస్తారు, నాకులాగే ఉంటాడు, తను నాకులాగా ఆలోచన చేస్తాడంటే ఈ లోపల నిఖిల్ ఇంకా విష్ణుప్రియ చూసి నవ్వుతుంది, ఇదే నీకులాగా ఉండడం ఏంటి, తను అలా చెప్తుంది ఏంటంటే తన మైండ్ సెట్ ఈజ్ డిఫరెంట్, నిఖిల్ మైండ్ సెట్ ఈజ్ డిఫరెంట్ కదా. యష్మి ఇది ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటుంది ఏదైనా చిన్న విషయం వచ్చినా, కానీ నిఖిల్ సర్ది చెప్పడానికి చూస్తూ ఉంటాడు అది ఇది, కానీ ఇద్దరు మెంటాలిటీ వేరు, కానీ తను అలా చెప్తున్నందుకు విష్ణుప్రియ నిఖిల్ ఇంకా చూసి నవ్వుతూ ఉంటుంది అనమాట. దీని తర్వాత ఇక్కడ ఎవరినన్నా మిస్ అవుతున్నారా మీరంటే యష్మి చెప్తారు, నేను ఫ్రెండ్స్ని బాగా మిస్ అవుతున్నాను, వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను, వాళ్ళ వల్ల నేను స్ట్రాంగ్ అయ్యాను, నేను ఇక్కడ రావడం వల్ల ఎక్కువ ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నాను అని చెప్పి తను చెప్తారు. తర్వాత ఇక్కడ నువ్వు ఎదుర్కొన్న ఉన్న టేబుల్ మీద ఒక క్లాత్ కప్ ఉంటుంది, అంటే అక్కడ డిష్లు ఉంటాయి 2, ఆ క్లాత్ తీసిన వెంటనే ఇద్దరు పేర్లు వస్తాయి అనమాట, ఒకటి మణికంఠ ఒకటి నిఖిల్. ఇద్దరిలో ఎవరికో ఒకరికి మాత్రమే డిష్ ఇవ్వాలి, ఎవరిని చూస్ చేసుకుంటావు నువ్వు. నెక్స్ట్ పాయింట్ వచ్చి వాళ్ళకి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ ఏదో ఒక మెసేజ్ ఇస్తారనమాట. ఇక్కడ వచ్చి మణికంఠ వాళ్ళ మిస్సెస్ ప్రియా అంట, ఆవిడ ఒక డిష్ పంపిస్తుంది, దాంతోపాటు ఒక మెసేజ్ పంపించింది అనమాట. ఇక్కడ నిఖిల్ వాళ్ళ అమ్మగారు ఒక డిష్ ఒక మెసేజ్ పంపించారు. ఇక్కడ మణికంఠ వాళ్ళ మిస్సెస్ అమెరికాలో ఉన్నారట కదా, సో అందువల్ల తను ఇక్కడికి వచ్చిందా, నాకు ఎలా పంపించిందా మెసేజ్ ఏంటన్నది ఆతృతతో ఉంటాడనమాట. ఇక్కడ నిఖిల్ గారు వాళ్ళ అమ్మగారి కోసం, ఇక్కడ యష్మి వాళ్ళ అమ్మగారిది అంటే నిఖిల్ది డిష్ చూస్ చేసుకుంటుంది. ఇక్కడ మణికంఠ ఫీల్ అయిపోతూ ఉంటాడు, ఏమంటాడంటే డిష్ అంటే ఓకే, కానీ ఏంటంటే తన మిస్సెస్ అమెరికా నుంచి వచ్చినప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎందుకు వచ్చింది అమెరికా నుంచి ఇక్కడ వరకు వచ్చినప్పుడు ఆ మెసేజ్ ఏదైతే ఉందో అది నేను చూడాలి కదా, కనీసం అటువంటి నిర్ణయం కూడా ఎలా తీసుకోకుంటుందని ఇక్కడ ఎమోషనల్ అయిపోతూ ఉంటుంటాడు. అది చూస్తూ ఉండగా మిగతా వాళ్ళందరూ ఊరుకోమని అంటాడు, లేదు అసలు అర్థం చేసుకుంటలేదు యష్మి, అది తీసుకుంటలేదు అన్నట్టుగా తను ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ నిఖిల్ది ఆ డిష్ తీసుకుని బిగ్ బాస్ ఆ డిష్ తీసుకుని మీరు వెళ్ళిపోవచ్చు నిఖిల్ అంటే తను బయటకు వస్తుంది అనమాట. నిఖిల్ తీసుకుంటుంది. తర్వాత అక్కడ అడుగుతారనమాట, ఆ డిష్ తీసుకుని అసలు నువ్వు మణికంఠ గురించి ఏం ఆలోచించట్లేదంటే, నేనేం ఆలోచించట్లేదు, ఒకవేళ ఏమన్నా ప్రాబ్లం వస్తే నేను దగ్గర తీసుకుని ఓదారుస్తా, అలాగే హౌస్ మేట్స్ కూడా తను ఓదారుస్తారు, కానీ నిఖిల్కి అంతగా ఎవరు ఓదార్చడానికి ఎవరు అంతగా లేరు, తను కూడా అంత స్పేస్ అయితే ఇవ్వడన్నట్టుగా తను చెప్తూ ఉంటుంది. అంటే ఇక్కడ
మనకంటే అందరూ బాగానే చూస్తారు, తను ఏమన్నా ప్రాబ్లం ఉన్నా మేమందరం వెళ్ళి ఏదో సర్ది చెప్పడానికి ట్రై చేస్తాం, కానీ నిఖిల్కి అంత అలా జరగదు అన్నట్టుగా ఆవిడ చెప్తుంది. తర్వాత ఇక్కడ బయటకు వచ్చేస్తుంది ఆ డిష్ పట్టుకుని. మనకంటే ఒక సారీ చెప్తుంది, వద్దొద్దు ఇంకేం మాట్లాడదు, తర్వాత మాట్లాడతాను, ఇప్పుడు వద్దులు అన్నట్టుగా అందరికీ ఎప్పుడు చెప్పినట్టుగానే మనకంటే చెప్తాడు. సరే అని చెప్పి తను వెళ్ళిపోతుంది. తర్వాత యష్మి ఇక్కడ దీని తర్వాత నిఖిల్ అమ్మగారు అంటే ఆ డిష్ ఇచ్చిన తర్వాత నిఖిల్ అమ్మగారిది మెసేజ్ టీవీ స్క్రీన్ మీద వేస్తారు. ఇక్కడ నువ్వు కప్పు ఎత్తితే చూడాలని ఉంది నిఖిల్, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, అందరితోనే బాగానే ఉన్నావు, సరే ఇలాగే కంటిన్యూషన్ చేయి, నువ్వు చివరికి కప్పు ఎత్తితే నాకు చూడాలని ఉందని వాళ్ళ అమ్మగారు ఒక మెసేజ్ పంపిస్తారు, స్క్రీన్ మీద వేస్తారు. దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చి పృథ్వీ వెళ్తాడనమాట. పృథ్వీ పిలిచి వెళ్ళేటప్పుడు విష్ణుప్రియ ఏమంటారంటే, ఒకవేళ నాది వేరే వాళ్ళ పేరు వస్తే కనుక నాది వదిలేసేసి వేరే వాళ్ళకి అన్నట్టుగా విష్ణుప్రియ నిఖిల్ చెప్తుంది. కానీ చాలా బాగా చెప్తుంది ఆవిడ, ఎందుకంటే అంతవరకు వచ్చింది ఎవరు వద్దని ఎవరో చెప్పరు కదా, కానీ ఒకవేళ వస్తే నాది వద్దని చెప్పేసి అవతల వాళ్ళకి ఇవ్వని విష్ణుప్రియ గారు చెప్తారు. సరే అని చెప్పేసి మనం లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ ముందే ఫిక్స్ అయిపోతారు కదా, అప్పుడు తను ఆల్రెడీ వీళ్ళు లోపలికి వెళ్ళేటప్పటికే ఒక 2 పేర్లు సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఆయన ఆ పేరు చెప్పకుండా వేరే పేరు చెప్తే ఆ పేరు వచ్చే వరకు ఆయన అడుగుతానే ఉన్నాడు అనమాట. ఎందుకంటే అది రాకపోతే అంత మజా ఉండదన్న ఉద్దేశంతో ఆ పేరు చెప్పించడానికి ట్రై చేస్తూ ఉంటారు. పృథ్వీ లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఎలా కనిపిస్తుంది హౌస్ అని అంటే, ఇది రోలర్ కోస్టర్ లాగా కనిపిస్తుంది బిగ్ బాస్, నాకైతే నచ్చింది, బాగానే ఉంది, అందరితో నేను బాగానే ఉంటున్నానని చెప్తారు. చెప్పిన తర్వాత ఈ హౌస్లో మీకు ఎవరు నచ్చారో అని అడిగారు. కానీ అక్కడ డిష్ ఏదైతే పెట్టి ఉందో అనుకో, ఆ పెట్టిన డిష్ ఏదైతే ఉందో అక్కడ నైనిక అండ్ విష్ణుప్రియది పెట్టారు డిష్ అయితే. కానీ ఇక్కడ మన వాళ్ళు చెప్పింది ఎవరి పేరు చెప్పారు, నిఖిల్ అండ్ యష్మి పేరు చెప్పారు. అప్పుడు అది చెప్పినప్పుడు ఎవరిది మిస్ అవుతుంది అన్నది ఆడియన్స్కి రావాలి. బిగ్ బాస్ ఆ సస్పెన్స్ మెయింటైన్ చేయడానికి అక్కడ అవకాశం లేకుండా పోయింది. ఎవరు నచ్చారు అని అంటే నిఖిల్ యష్మి, ఆల్రెడీ నిఖిల్ది యష్మి బయటకు తెచ్చేశారు. ఇంకా ఉన్న వాళ్ళు 2 పేర్లు యాక్చువల్గా తను ఇష్టమైన వాళ్ళు విష్ణుప్రియది. కానీ ఇక్కడ సంబంధం అంటే విష్ణుప్రియది కూడా మన పృథ్వీకి ఇష్టం కాబట్టి విష్ణుప్రియది ఒకటి చూజ్ చేసుకుంటాడు అన్నట్టుగా పెట్టి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే నిఖిల్ అండ్ యష్మి పేరు చెప్పడంతో కొంచెం మళ్ళీ నెక్స్ట్ ఇంకెవరంటే ఇష్టం, ఇంకెవరో లేరా అన్నట్టుగా మళ్ళీ బిగ్ బాస్ ట్రై చేయవలసి వచ్చింది. ఎందుకంటే ఒక పేరు కూడా తను అక్కడ ఉన్న డిష్ పేరు చెప్పలేదు కాబట్టి, డిష్ తెచ్చిన అదే ఎవరిదైతే ఉందో వాళ్ళది. సో బిగ్ బాస్ మళ్ళీ ఇంకెవరు ఇష్టం లేదన్నట్టుగా, అంటే యాక్చువల్గా విష్ణుప్రియ పేరు చెప్పారని బిగ్ బాస్ అనుకుని ఉండొచ్చు, కానీ ఆ పేరు చెప్పడం మాడతాను. సో ఇక్కడ ఏమో చెప్తారంటే నిఖిల్ యష్మి చెప్పడంతో బిగ్ బాస్ ఏం చెప్పారంటే విష్ణుప్రియ పేరు చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. సరే ఇంకెవరో లేరు అంటే అప్పుడు చెప్తాడనమాట, లేరు బిగ్ బాస్, మన విష్ణు ఉన్నారంట. ఊరుకో ఇప్పుడు చెప్పడం ఏంటి, ఇంతకు ముందే చెప్పాలి కదా, వద్దులే నాకేం అవసరం లేదు, నా పేరేం చెప్పక్కర్లేదని విష్ణుప్రియ బయట నుంచి అంటూ ఉంటుంది. ఇప్పుడు అక్కడ చెప్తే ఇక్కడ నైనిక అండ్ విష్ణుప్రియది ఉంటుంది. అయితే విష్ణుప్రియ బయట చెప్పారు కదా ఆల్రెడీ, అందుకే ఏం చేస్తారంటే విష్ణుప్రియ ఎలాగ వద్దన్నది కాబట్టి నైనిక బిగ్ బాస్ అంటారు. అయితే బిగ్ బాస్ ఏమంటాడంటే ఇక్కడ మరి అంటే బయట వద్దన్నారని చెప్పేసి ఎవరన్నా నీకు నా తంద తీసుకోవద్దని చెప్పారంటే, అవును బిగ్ బాస్ విష్ణు చెప్పిందంటే, అంటే నీ నిర్ణయం నేను అడుగుతున్నాను, బయట వాళ్ళ నిర్ణయం నేను అడగట్లేదు కదా, నీ నిర్ణయం ప్రకారం చెప్పంటే నా నిర్ణయం ప్రకారం కూడా నేను నైనిక్కే ఇస్తాను అన్నట్టుగా తను చెప్తారు. నైనిక్ డిష్ పట్టుకుని తను బయటకు వచ్చేస్తాడనమాట. డిష్ పట్టుకుని పృథ్వీ బయటకు వచ్చేస్తారు. ఇక్కడ మెసేజ్ కూడా వస్తుంది స్క్రీన్ మీద. వాళ్ళ అమ్మగారు చెప్తారు అనమాట, నీ ఫ్యాన్స్కి నీ డ్యాన్స్ అంటే అదే నీ డ్యాన్స్ అంటే ఇష్టం కాబట్టి నీ డ్యాన్స్తో కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయి అన్నట్టుగా, కొంచెం డల్గా ఉండొద్దు, కొంచెం జోష్గా ఉండు, కొంచెం నీ డ్యాన్స్తో ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ చేయి అన్నట్టుగా వాళ్ళ అమ్మగారు ఒక మెసేజ్ ఇస్తారు. దీని తర్వాత మణికంఠని కన్ఫెషన్ రూమ్కి రమ్మని చెప్తారు. మణికంఠ వెళ్ళిన తర్వాత ఇంట్లో ఎవరు నీకు బాగా ఇష్టం అని అంటే నబీల్, విష్ణుప్రియ అని చెప్తారు. అంటే మిగతా వాళ్ళు కూడా ఇష్టమే, కానీ వీళ్ళిద్దరూ కొంచెం బాగా ఇష్టం, వీళ్ళతో బాగా కనెక్ట్ అవుతున్నాను అన్నట్టుగా చెప్తే బిగ్ బాస్ ఎవరో ఒకరి పేరు మాత్రమే చెప్పంటే నబీల్ అని చెప్తారు. విష్ణుప్రియ బయటకు వస్తే నన్ను తంతది అన్నట్టుగా మన తిన అంటాడు. తర్వాత అయితే ఇక్కడ నైన్కి ఏమంటుంది అంటే కమింగ్ వీక్లో నామినేషన్లోకి వచ్చేస్తాడు. అయితే నబీలు అంటే నైనిక్ గారు అనేది ఏంటంటే తను ఎవరితో ఎక్కువ ఇష్టం చేపిస్తాడో వాళ్ళ నామినేషన్లో తీసుకొచ్చేస్తాడన్న పాయింట్ చెప్తారనమాట. అంటే ఇంతకుముందు జరిగింది కదా,
ఎవరితో బాగుంటే తీసుకెళ్ళి వాళ్ళకి నామినేషన్ వేసేస్తాడు. కాబట్టి వచ్చే వారంలో నువ్వు కంపల్సరీ నామినేషన్లోకి వస్తావు నబీల్ అన్నట్టుగా ఆవిడ అంటారు. తర్వాత మనీ ఏమంటాడంటే బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లో ఉంటాడు కదా, నా విష్ణుప్రియ కాకిగోలు ఇక్కడ దాకా వస్తుంది, అక్కడ అరుస్తూ ఉంటుంది అనమాట లివింగ్ రూమ్లోని. ఆ కాకిగోలు ఇక్కడ దాకా వస్తుంది బిగ్ బాస్ అన్నట్టు చెప్తాడు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ పృథ్వీ అండ్ యష్మికి సంబంధించి డిష్లు ఇస్తారన్నమాట. పృథ్వీకి అయితే వాళ్ళ అమ్మగారు మెసేజ్ అండ్ ఫుడ్ వస్తుంది, చికెన్ వస్తుంది. అక్కడి నుంచి విష్ణుప్రియ అరుస్తూ ఉంటుంది. అది మనకంటే ఏమంటారంటే ఆ కాకిగోలు ఇక్కడ దాకా అనిపిస్తుంది, చూసారు బిగ్ బాస్ విష్ణుప్రియ కాకిలాగా అరుస్తుంది అన్నట్టుగా మనకంటే బిగ్ బాస్ అంటే. ఇక్కడ సరే అయితే నీ ఎదుర్కొంటా 2 డిష్లు ఉన్నాయి, ఆ రెడ్ క్లాత్ తీసి చూడం. ఒకటి పృథ్వీ అండ్ యష్మి పేరు ఉంటుంది. అయితే ఇక్కడ పృథ్వీకి అయితే వాళ్ళ అమ్మగారు మెసేజ్ అండ్ ఇంటికాడ నుంచి కర్రీ పంపిస్తారు. అలాగే యష్మికి అయితే వాళ్ళ నాన్నగారు పంపిస్తారు, వాళ్ళ నాన్నగారు ఒక మెసేజ్ పంపిస్తారు. అయితే ఇక్కడ ఇద్దరిలో నాకు అమ్మ సెంటిమెంట్ అంటే మదర్ సెంటిమెంట్ ఎక్కువ కాబట్టి నేను పృథ్వీని చూజ్ చేసుకున్నాను అని చెప్పేసి పృథ్వీకి డిష్ పట్టుకుని ఇస్తారు. అయితే పృథ్వీ వాళ్ళ అమ్మగారు ఏమంటారంటే నువ్వు గేమ్ అయితే చాలా బాగా ఆడుతున్నావు, కానీ ఆ దూకుడుగా ఉండే స్వభావం బాగలేదు, కొంచెం ప్రశాంతంగా ఉండన్నట్టుగా వాళ్ళ అమ్మగారు ఒక మెసేజ్ ఇస్తారు. దీని తర్వాత వెంటనే ఆ క్లిప్ అయిన వెంటనే యష్మి క్లిప్ కూడా వచ్చేస్తుంది. అయితే ఆ క్లిప్లో జస్ట్ అంటే వాళ్ళ నాన్నగారు ఏమంటారంటే నువ్వు ప్రతిదీ ఒంటరిగానే చేసుకుంటూ వచ్చావు, ఆ టైంలో నీ పక్కన నేను నిలబడలేకపోయాను, ఇది కూడా ఒంటరిగానే చేసుకుంటున్నావు, కాబట్టి నువ్వు విజయం సాధించాలన్నట్టుగా ఆయన ఎలా క్లిప్లో చెప్పే టైంలో వితిన్ సెకండ్స్ క్లిప్ తీసేస్తారు. బిగ్ బాస్ కొంతసేపు ఉండొచ్చు కదా అన్నట్టుగా ఆవిడ ఏడుస్తూ ఉంటుంది, ఎవరో యష్మి ఏడుస్తూ ఉన్నా కూడా ఇంక బిగ్ బాస్ ఆ క్లిప్ ఇంక మళ్ళీ ప్లే చేయరు. సో ఇక్కడ సీత గారు ఏమంటారంటే బై మిస్టేక్ ఆ క్లిప్ వచ్చేసినట్టుంది, సో అంతే తప్ప ఏమీ లేదు, బై మిస్టేక్ ప్లే చేస్తున్నారు అన్నట్టుగా అంటారు. తర్వాత నిఖిల్ని కన్ఫెషన్ రూమ్కి రమ్మంటారు బిగ్ బాస్. నిఖిల్ వెళ్తాడు. ఇక్కడ మీ అమ్మగారు మెసేజ్ చూసిన తర్వాత నీకేమనిపించింది నిఖిల్ అని చెప్పేసి బిగ్ బాస్ అడిగితే నాకు గుండెల మీద అంటే ఒక భారం, అంటే గుండెల మీద ఒక బరువు దిగిపోయిన ఫీలింగ్ వచ్చింది, చాలా రిలీఫ్గా ఉంది బిగ్ బాస్. నా బరువు దిగిపోయిన అంటే నా బరువు ఏదైతే ఉందో అది దిగినట్టు ఆ ఫీల్ ఉంది, నాకు చాలా బాగా అనిపించింది బిగ్ బాస్ అని చెప్తారు. తర్వాత హౌస్లో ఈ బిగ్ బాస్ హౌస్లో ప్రజెంట్ నీకు ఎవరంటే ఇష్టం అని అంటే పృథ్వీ లిస్ట్ నిఖిల్ లిస్ట్ చెప్తాడనమాట. పృథ్వీ అని, నైనిక్ అని, యష్మి, విష్ణు, సీత ఇలా వరుసగా చెప్తూ ఉంటాడు మనీ అని. అక్కడ బిగ్ బాస్ ఏమంటారంటే ఎవరో ఒక్కరి పేరే చెప్పమ్మా, అంతమంది పేర్లు వద్దు అన్నట్టుగా ఆయన చెప్తే సరే బిగ్ బాస్ నాకు పృథ్వీ అంటే ఇష్టం అని చెప్తారు. వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరంటే ఇష్టం అని అడుగుతారు. సో అయితే నాకు వెళ్ళిపోయిన వాళ్ళు అయితే సోనియా అంటే ఇష్టం, ఎందుకంటే ఆవిడ నాకు గైడెన్స్ ఇచ్చేది, తను వెళ్ళిపోవడం వల్ల నేను ఫీల్ అయ్యాను. సో నాకు వెళ్ళిపోయిన వాళ్ళు అయితే మనకు సోనియా అంటే ఇష్టం, సో ఆవిడని మిస్ అయ్యాను అన్నట్టుగా ఆయన చెప్తారు. మరి బిగ్ బాస్ హౌస్లో నచ్చని వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే లాస్ట్ వీక్ వరకు నాకు నచ్చిన వాళ్ళు అంటే మణికంఠ ఉండేవాడు, కానీ ప్రజెంట్ నేను మణికంఠతో కూడా చాలా బాగుంటాను కాబట్టి ప్రజెంట్ ఎవరో లేరు, లాస్ట్ వీక్ వరకు అయితే మణికంఠ అని చెప్పేసి చెప్తారు. నాకు ప్రజెంట్ అయితే మణికంఠ నచ్చుతున్నాడు, లాస్ట్ వీక్ వరకు తను నచ్చలేదు అన్నట్టుగా చెప్తారు. సరే అయితే అని ఇప్పుడు బిగ్ బాస్ ఏం చేస్తారు, 3 డిష్లు పంపిస్తారు. ఒకటి వచ్చి ప్రేరణది, ఒకటి నబీల్, ఒకటి సీతది. ప్రేరణకి ఏమో వాళ్ళ హస్బెండ్ మెసేజ్ అండ్ డిష్ని, నబీల్కి వచ్చి వాళ్ళ యంగ్ బ్రదర్ పంపిస్తారనమాట, ఒక మెసేజ్ పంపిస్తారు, డిష్ అండ్ మెసేజ్. సీతకి అయితే వాళ్ళ అమ్మగారు ఒక మెసేజ్, ఒక డిష్ పంపిస్తారు. ఇలా ముగ్గురులో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి నిఖిల్ చెప్తే నిఖిల్ ప్రేరణని సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట. ప్రేరణ డిష్ పట్టుకుని బయటకు వస్తాడు. తర్వాత ఏంటి ఏం పంపించాడు మీ హస్బెండ్ అంటే అని చెప్తుంది, మా హస్బెండే పంపించాడు, డిష్ కూడా మా హస్బెండే చేశాడు, పావు బాజీ చేశాడంటే అమ్మ బాబాయ్ నీ పప్పు తినలేక చాలా ఇబ్బంది పడుతున్నాడు, బాగానే డిష్ చేయడం బాగానే నేర్చుకున్నాడు, నీ పప్పు తినలేడు అన్నట్టుగా, అంటే నువ్వు పప్పు అంత బాగా చేస్తావు, ఒకసారి తింటే పప్పు తినలేము అన్నట్టుగా ఆవిడ చెప్తుంది అనమాట. బ్రతికిపోయాడు నీ పప్పు తినలేక బ్రతికిపోయాడు అంటే అని దాని అర్థం. అంటే తనకు వంట వచ్చి మంచిదైంది, లేదంటే నీ పప్పు తినలేక, పప్పు తింటే కష్టం, నీ పప్పు తినకుండా బతికిపోయాడని దాని అర్థం. అంటే తను చేయకపోయినా తను చేసుకోగలడు అన్న మీనింగ్తో మాట్లాడింది అనమాట. మరి పప్పు అంత బాగా చేస్తుంది అనమాట ఆవిడ. అయితే దీని తర్వాత ప్రేరణ మెసేజ్ ఏంటంటే నువ్వు బెస్ట్ ఇస్తున్నావు, అంటే వాళ్ళ హస్బెండ్ నుంచి మెసేజ్, నువ్వు బెస్ట్ ఇస్తున్నావు, బాగా చేస్తున్నావు, మనకి పెళ్ళై 10 నెలలు అయినా నీ కెరియర్ కోసం బిగ్ బాస్ హౌస్కి వెళ్ళావు, దాన్ని నేను కాదనలేకపోయాను, కాబట్టి నువ్వు గేమ్లో బాగానే ఆడుతున్నావు, చాలా బెస్ట్ ఇస్తున్నావు అని ఆయన ఒక మెసేజ్ ఇస్తాడు.
తర్వాత ఇక్కడ బిగ్ బాస్ వీళ్ళందరూ డిష్లు ఎవరైతే లోపలికి కన్ఫెషన్ రూమ్కి పిలిచారో ఆ పిలిచిన వాళ్ళని ఎవరైతే డిష్లు తీసుకున్నారు కదా వాళ్ళందరినీ పిలుస్తారనమాట. ఇక్కడ ఎవరికి వచ్చింది డిష్? నిఖిల్కి వచ్చింది, నైనిక అండ్ పృథ్వీ, ప్రేరణకు వచ్చింది కదా. ఈ వచ్చిన వాళ్ళని గార్డెన్ ఏరియాకి రమ్మని చెప్పేసి, మిగతా వచ్చిన లోపల ఉండమని చెప్పేసి, ఎవరైతే డిష్లు రిజెక్ట్ అయ్యాయో వాళ్ళందరినీ వరుసగా పెడతారు. పెట్టి మీలో ఎవరైనా సరే ఎక్కువ మంది మెంబర్స్ ఎవరిని చూస్ చేసుకుంటారో అది వాళ్ళకి డిష్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మెసేజ్ కూడా వస్తుంది అన్నట్టుగా చెప్పారనమాట. సరే మణికంఠ వచ్చి నాది, వీళ్ళు అందరూ అడుగుతారు సీత వచ్చి నాది తీసుకో ఏది తీసుకో అన్నా వీళ్ళందరూ ఏమంటారంటే అందరికీ ఏదో టైంలో మెసేజ్లు వచ్చాయి కానీ ఏదో ఒక మెసేజ్ వచ్చింది కానీ అస్సలు మెసేజ్ రాంది అంటే ఇంటికాడ వాళ్ళ నుంచి సెకండ్ వీక్ థర్డ్ వీక్లో వచ్చాయి కదా మెసేజ్లు వచ్చాయి కదా సీతకి కానీ వీళ్ళకి కానీ. అలాగే ఎటువంటి మెసేజ్లు రాలేని వాళ్ళు ఎవరైనా ఆలోచిస్తే విష్ణుప్రియకి ఇప్పుడు వరకు ఒక మెసేజ్ కూడా రాలేదు. లాస్ట్ టైం కూడా ఇంటి నుంచి వచ్చినప్పుడు తనది రిజెక్ట్ అయిపోద్ది కదా. సో కాబట్టి ఇవన్నీ ఆలోచించుకుని ప్రజెంట్ విష్ణుప్రియకి అవకాశం ఇద్దామని వీళ్ళు నలుగురు నిర్ణయించుకొని విష్ణుప్రియకి డిష్ ఇస్తారనమాట. ఇస్తే చాలా ఎమోషనల్ అవుతుంది, ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ సిస్టర్ పంపించారనమాట. విష్ణుప్రియ గారు వాళ్ళ సిస్టర్ పావని గారు మెసేజ్ పంపించారు కదా. ఆ మెసేజ్ కొంచెం తన గేమ్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ బాగా ఇచ్చారు. తర్వాత తను చేంజ్ అవ్వడానికి బెటర్గా కావాల్సిన ఇన్పుట్స్ కూడా ఇచ్చారు. ఏంటంటే ఫస్ట్ ఆ మెసేజ్లో నువ్వు ఆట మీద దృష్టి పెట్టు, అంటే ఈ మధ్య ఎక్కువ పృథ్వీ గారి మీద దృష్టి పెడుతుంది కాబట్టి తనకు అర్థమయ్యేటట్టు గేమ్ మీద ఫోకస్ చేయి, అంటే ఎక్కువ గేమ్ మీద దృష్టి పెట్టు. నెక్స్ట్ నీ సంకల్పం పెట్టు, గేమ్ మీద నీ సంకల్పం పెట్టు. తర్వాత నువ్వు ఏదన్నా నామినేషన్ చేసినప్పుడు ఆ పాయింట్స్ని కరెక్ట్గా మాట్లాడితే గట్టిగా చెప్పట్లేదు అన్నట్టుగా. ఏమన్నా నామినేషన్ పాయింట్ ఎవరన్నా నామినేషన్ చేసినప్పుడు కొన్ని పాయింట్లు చెప్పారు కదా, చెప్పినప్పుడు దాన్ని కొంచెం గట్టిగా చెప్పని చెప్పారు. తర్వాత దీన్ని ఎవరన్నా నామినేట్ చేసినప్పుడు డిఫెండ్ చేసుకో, నువ్వు సరిగ్గా డిఫెండ్ చేసుకుంటలేదు అని ఒక పాయింట్ చెప్పారు. తర్వాత వచ్చి ఏదన్నా ఒక విషయం జరిగినప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు అది హౌస్లో కానీ ఆ తర్వాత గేమ్లో కానీ కొంచెం గట్టిగా చెప్పు అన్నట్టుగా చెప్తారు. అంటే వాయిస్ వినిపించేటప్పుడు గట్టిగా మాట్లాడని. అంటే దాని అర్థం ఏంటంటే గట్టిగా అంటే అరవడం కాదు, నువ్వు ఏదన్నా ఒక పాయింట్ మీద నిలబడితే, ఒక పాయింట్ మీద మాట్లాడదలసి వస్తే ఆ పాయింట్ గురించి స్ట్రాంగ్గా మాట్లాడు. సో కామ్గా సైలెంట్గా ఉండొద్దు, అది హౌస్లో కానీ గేమ్లో కానీ నువ్వు కామ్గా సైలెంట్గా అసలు ఉండొద్దు అన్నట్టు చెప్తారు. చివరికి నువ్వు ప్రేక్షకులు మనసు గెలుచుకో అన్నట్టుగా చెప్పి ఆ మెసేజ్ ముగిస్తారనమాట. ఈరోజు వచ్చిన మెసేజ్లో కల్లా విష్ణుప్రియ వాళ్ళ సిస్టర్ పావని గారు పెట్టిన మెసేజ్ అయితే బాగుంది. అయితే విష్ణుప్రియ ఏమంటారంటే అది మా సిస్టర్ పెట్టినట్టు లేదులే అన్నట్టుగా ఏదో అంటారు. సరే ఈరోజు ఎపిసోడ్ ఈ మెసేజ్ అయిపోయిన తర్వాత స్పాన్సర్ టాస్క్ అని చెప్పేసి అశ్విని హెయిర్ ఆయిల్తో ఒక టాస్క్ పెడతారు. ఆ టాస్క్తో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది అనమాట. ఫైనల్గా ఈరోజు ఎపిసోడ్ చూసుకుంటే ఈ ఎపిసోడ్ ఏదో సరదాగా ఫన్నీ వేలో జరిగిపోయింది. ఏమన్నా చెప్పుకోవాల్సింది ఏమన్నా ఉన్నదంటే ఆ మణికంఠ గురించి వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు చూసారా. మన మణికంఠ ఎలా సేవ్ అవుతున్నాడు, సింపతి యాంగిల్లో సేవ్ అవుతున్నాడా, ఈ డిస్కషన్ అంతా ఇది జరిగిన తర్వాత ఈ ఫన్నీ టాస్క్లు జరుగుతూ ఉంటాయి. సరే అయితే నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టు అయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టండి. బాయ్ అండి.